దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచన భాగము నుండి 11వ వచన భాగం వరకు చదువుకుందాం. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీదనొకడు సనగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము గదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, దయగలిగిన దేవా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వకృపానిధి ప్రభువా, నీ పరిశుద్ధ పాదపీఠం ఎదుట సాగిలపడి ఉన్నాం. నీ ఏర్పాటు, నీ దయాపూర్వకమైన సంకల్పమును బట్టి నీవు విమోచించినటువంటి ప్రజలముగా నీ వలన కలుగు గొప్ప రక్షణ చేతన తండ్రి ఉత్సహించి సంతోషించుచు నీ నామమును ఆశ్రయముగా చేసుకుని ప్రభు శరీరముగా రొట్టెను విరుచుటకును ప్రభువు రక్తముగా ద్రాక్షరసమును పానము చేయుట కొరకున్న ప్రభువా ఉపవసించి నాయన నీ సన్నిధిలోనికి వచ్చి ఉండగా నీ సంఘమైన మాతో మీరే నాయన మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, మాలో ఉన్న ప్రతి లోపాన్ని మీరు సరిచేయండి, మా ప్రతి బలహీనతను మీరు క్షమించి నాయన మేము దిద్దుబాటును అసహించుకుని వారముగా కాకన ప్రభువా నీవు మాకు బోధించగా మేము నా తండ్రి ఆలకించు వారముగాను, నీవు మమ్మలను గద్దించగా మేము దిద్దుబాటు చేసుకుని వారముగా నీ వలన కలుగు పరిశుద్ధతకును నీ నీతికిని మేము వారసులమగునట్లుగా నీ వాక్యము చేత మమ్మలను దర్శించి నీ వాక్యము చేత మమ్మలను బలపరిచి నీ వాక్యము వెలుగులు మమ్మల్ని మీరే నడిపించి సమస్త మహిమ ఘనత ప్రభావములను మీరే పొందుకున్నది నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొందే నామ తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రములు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరుకుడి వచ్చిన సంఘమంతటికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. భక్తుడైనటువంటి యాకోబు గారు రాసినటువంటి ఈ పత్రిక 5వ అధ్యాయము 9వ వచన భాగము నుండి 11వ వచన భాగం వరకు మనము చదువుకుని ఉన్నాం. ఇక్కడ యాకోబు గారు చెప్తున్నారు, సహోదరులారా అని మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకని మీద ఒకడు సనగవద్దు. న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. నా సహోదరులారా అని మరలా పిలుస్తూ ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవానికి ఓపికను మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము గదా. అంటే దేవుని సంఘము ప్రభువునందు విశ్వాసముంచినటువంటి మనము ఒకరిని ఒకరము సణుగుకునేటువంటి వారముగా ఉండకూడదు. ఒకని మీద ఒకరికి మనకేముండకూడదు, సణుగులు అనేటువంటివి ఉండకూడదట. ఖచ్చితంగా మనలో సణుగులు అనేటువంటివి ఉన్నాయి అంటే మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి అంటే కనుక ఇక్కడ యాకోబు గారు చెప్పినట్లుగా న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. మనం తీర్పు పొందకుండా ఉండాలి అని అంటే మనకేముండకూడదంట, ఒకని మీద ఒకనికి మనకి సణుగులు అనేటువంటివి ఉండకూడదు. ఒకవేళ మనలను ఎవరైనా సరే శ్రమ పెట్టినా, మనలను ఎవరైనా సరే బాధించినా, ఎవరైనా మనల్ని కష్టపెట్టినా, మనకి నష్టం చేసి కీడు కలగచేసినప్పటికీ కూడా
మనం ఏం చెయ్యాలా అంటే ఇక్కడ అంటున్నాడు, నా సహోదరులారా అని పిలిచి ప్రభు నామమున బోధించినటువంటి ప్రవక్తలను శ్రమానుభవానికి ఓపికకు మాదిరిగా పెట్టు. మనకి ఏదైనా శ్రమ వచ్చింది అని అంటే మనకంటే ముందుగా బోధించినటువంటి వారే కానీ ప్రవక్తలే కానీ వారిని ఏం చేయాలంట, మనము ఓపికకు శ్రమానుభవానికి కూడా మనం మాదిరికరముగా ఉంచుకోవాలా అంటూ ఆయన బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తూ ఉన్నారు. ఏంటి అంటే యోబు గారి యొక్క సహనాన్ని గూర్చి మీరు వింటిరి అంటున్నాడు. విన్నామా యోబు గారి యొక్క సహనాన్ని గూర్చి మనం విన్నామా? ఒక్కసారి విన్నామా? లేదు, అనేక సార్లు విస్తారంగా యోబు గారి యొక్క సహనాన్ని గూర్చి మనం విన్నాం. ఇప్పుడు విన్నాము అంటే మనం ఏం నేర్చుకోవాలా? సహించడము అనేటువంటిది నేర్చుకోవాలా. మన ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను ఏం చేయాలి? శ్రమానుభవానికే కానీ ఓపికనే కానీ మనం మాదిరిగా పెట్టుకోవాలా. అంటే ఏదైనా ఒక శ్రమ వచ్చినప్పుడు, ఏదైనా సరే, ఏదైనా ఒక కష్టము అనేది, నష్టము అనేది మనకి కలుగుతూ ఉన్నది అని అంటే ఖచ్చితంగా శ్రమను అనుభవించినటువంటి వారు మనకి మాదిరికరంగా కనబడాల. ఇందు నిమిత్తమే ఇక్కడ భక్తుడైనటువంటి యాకోబు గారు యోబు గారిని గురించి ప్రస్తావిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. యోబు గారిని మీరు విన్నారు, యోబు గారి యొక్క సహనాన్ని గురించి వింటిరి కదా అన్నాడు. అంటూ ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకున్నాము. మనం యోబు గారిని గురించి తెలుసుకున్నాం, యోబు గారి యొక్క సహనాన్ని గురించి తెలుసుకున్నాం. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మనం తెలుసుకున్నాం, మనం విన్నాం. అయితే మనం వింటం మాత్రమే కాదు, మనం ఏం చేయాలంట? వారిని మాదిరిగా పెట్టుకోవాల. వారిని మాదిరిగా పెట్టుకొని మనం కూడా ఎలా ఉండాలంటే సహించేటువంటి వారంగా ఉండాల, నేర్చుకోవాల. వారిని మాదిరిగా పెట్టుకోవడం అంటే యోబు గారిని గురించి మనం విన్నామంటే వాళ్ళ దగ్గర నుంచి మనం ఏమి నేర్చుకోవాలా? సహించడము అనేటువంటిది నేర్చుకోవాలా. జాలి, కనికరము అనేటువంటి వాటిని మనం నేర్చుకునేటువంటి వారంగా ఉండాల. ఇక్కడ ఖచ్చితంగా ఒక మాట చెప్తున్నాడు 11వ వచనములో, సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. ఎవరిని ధన్యులు అంటున్నారంట? ధన్యతలను గురించి మనకి అనేకంగా ఉన్నాయి. అందులో ఒకటి ఏమిటి అంటే కనుక యెహోవాను నమ్ముకొన్న నరుడు ధన్యుడు అని అంటారు. ఆయన నామమును ఆశ్రయించు నరుడు ధన్యుడు అనుకున్న అనేక ధన్యతలు అనేటువంటివి మనకి దేవుని వాక్యములో అనేకములుగా ఉన్నాయి. అయితే అందులోనే ఒకటి ఏమిటి అని అంటే కనుక సహించిన వారిని కూడా దేవుని వాక్యం ఏం చెప్తుంది? ధన్యులు అని చెప్తా ఉన్నది. మనం అనుకుంటున్నామంట కూడా, సహించిన వారిని చూచి కూడా మనం ఏమనుకుంటున్నాము? ధన్యులు అని అనుకుంటున్నాం. ఇప్పుడు మనకి ఏం కావాలంట? సహించడము అనేది, సహనము అనేటువంటిది మనకి కావాలంట. ఎందుకు మనము సహించాలా? సహించిన వారిని ధన్యులని ఎందుకు మనం అనుకొనుచున్నాము అంటే ఇక్కడ యాకోబు గారు చెప్తా ఉన్నాడు. ఏంటి అంటే మనం ప్రభు ఏర్పాటులో ఉండి ప్రభు చేత పిలువబడి ప్రభు వలన మనం రక్షింపబడిన వారమైతే కనుక మనం దేని కొరకు కనిపెట్టుకొనుచున్నాము అని అంటే కనుక దేవుని యొక్క రాకడ కొరకు, రెండవ రాకడ కొరకు మనం కనిపెట్టుకొని ఉన్నాం. ఇప్పుడు ఆయన రాకడ వరకు మనకేం కావాలా? ఖచ్చితంగా ఇప్పుడు విశ్వాసం ఉంచి ఉన్నాం. ఆయన మరలా రెండో మారు రానై ఉన్నారని మనం తెలుసుకొని ఉన్నాం. తెలుసుకున్నటువంటి మనకి ఏం కావాలా? ఓపిక అనేటువంటిది కావాలా. ఇక్కడ ఓపిక అంటున్నాడు, ఓరిమి అంటున్నాడు, సహనము అంటున్నాడు. వీటిని మనం ఎలా చెప్పుకోవచ్చు అని అంటే ఒక్కొక్క సందర్భములో ఒక్కొక్క మాట వ్రాయబడతా ఉన్నది. కానీ వీటిని మనం పర్యాయ పదాలుగా కూడా వీటిని తీసుకోవచ్చు. ఇక్కడ ఓపికతో మనం ఏం చేయాలంట?
ప్రభు యొక్క రాకడ కొరకు మనం కనిపెట్టుకునేది. ఎలా ఓపికతో కనిపెట్టుకోవాలా అని అంటే కనుక ఇక్కడ అంటున్నాడు, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడేటువంటి వరకు విలువైనటువంటి భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టు. ఒక పోలిక అనేది యాకోబు గారు ఇక్కడ చెప్తున్నాడు. ప్రభు రాకడ కొరకు మనం ఓపిక కలిగి ఉండడాన్ని గురించి ఏమంటున్నాడు? ఒక వ్యవసాయకుడు విత్తనం వేసిన తర్వాత దేని కొరకు ఎదురు చూస్తాడు? తొలకరి వర్షం కొరకు, కడవరి వర్షం కొరకు. ఇప్పుడు వర్షం పడగానే పంట ఏమైనా ఇంటికి వచ్చేస్తుందా? రాదు. ఆ భూ ఫలం కూడా, ఫలించినటువంటి ఆ ఫలము కూడా సమకూడి ఇంటికి వచ్చినప్పుడే వ్యవసాయకుడికి ఏమి ఉంటుంది? సంతోషము అనేటువంటిది కలుగుతుంది. అలాగే ఇప్పుడు ప్రభు చేత పిలువబడినటువంటి మనము ప్రభునందు విశ్వాసం ఉంచి ఉన్నాం. విశ్వసించామని మనము సంతోషిస్తే సరిపోదు. విశ్వసించినటువంటి మనకి దేవుడు మరలా నేను వస్తానని, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని ఆయన చెప్పగా, ఆయన వచ్చేటంత వరకు కూడా మరలా మనం ఏం చేయాలా? ఓపికతో మనము కనిపెట్టుకోవాలా. వ్యవసాయకుడు ఎలాగైతే తొలకరి వర్షము కడవరి వర్షము కొరకు కనిపెట్టుకొని విలువైనటువంటి భూఫలము నిమిత్తం ఎలా ఓపికతో ఉంటాడో, విశ్వసించినటువంటి మనము కూడా ప్రభు వచ్చేటంత వరకు కూడా మరల మనం ఏం చేయాలా? ఓపికతో మనము కనిపెట్టుకునేటువంటి వారంగా ఉండాలి. ఎందుకు? ప్రభు వచ్చేటప్పుడు మనకి ఆయన ఏం తీసుకొని రానై ఉన్నాడు అని అంటే, ఆయన మనకు అనుగ్రహి విశ్వసించేటువంటి వారి కొరకంట ఆయన రక్షణ అనేటువంటిది తీసుకొని రాబోతూ ఉన్నాడు. ఆయన ఏం తీసుకొని రాబోతున్నాడు? రక్షణ అనేటువంటిది తీసుకొని రాబోతూ ఉన్నాడు. ఇప్పుడు మనము రక్షింపబడి ఉన్నామని విశ్వాసం అయితే మనకున్నది, కానీ విశ్వసించిన మనం దేన్ని పొందుకోవాలా? వాగ్దానము చేసినటువంటి ఆ రక్షణ అనేటువంటిది మనం పొందుకోవాలి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. ఇప్పుడు మనం విశ్వాసము ద్వారా ఏం గ్రహించుకుంటున్నామో? రక్షింపబడిన వారమని మనం గ్రహించుకుంటున్నాం. అయితే అది మనము పొందుకునేటువంటి ఒక దినము అనేది దేవుడు మన కోసం నిర్ణయించాడు. ఇప్పుడు ఆ దినము వరకు కూడా మనం ఏం చేయాలా? కనిపెట్టుకోవాలి. ఓపికతో మనము కనిపెట్టుకునేటువంటి వారముగా ఉండాల. ఓపికతో కనిపెట్టుకునే వారంగా ఉండాల. అయితే ఓపికతో కనిపెట్టుకునేటువంటి మనకి, విశ్వసించినటువంటి మనకి ఈ లోకములో ఏమి ఉంటాయి అని అంటే శ్రమలు అనేటువంటివి ఉంటాయి. ఈ లోకంలో ఏముంటాయి? శ్రమలు అనేటువంటివి ఉంటాయి. ఈ లోకంలో మనకి శోధనలు అనేటువంటివి ఉంటాయి, హింసలు అనేటువంటివి ఉంటాయి. ఇప్పుడు వీటన్నిటిలో కూడా మనం ఓపికతో ప్రభు రాజ్యం కొరకు, ప్రభు రాకడ కొరకు మనం కనిపెట్టుకోవాలి అంటే మనకి ఏం కావాలా అంటే కనుక సహనము అనేటువంటిది కావాలా. సహనము అనేటువంటిది కావాలా. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము. మత్తయి సువార్త 10వ అధ్యాయము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచన భాగమును చదువుకుందాం. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకును సహించిన వాడు రక్షింపబడును. యేసుక్రీస్తు ప్రభువారు తనని వెంబడించినటువంటి శిష్యులతో ఏమి చెప్తున్నారు అంటే, మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడతారు, అందరి చేత ద్వేషింపబడతారు, అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. ఎప్పటిదాకా సహించాలంట? ఈ లోకములో అందరి చేతని, ఇక్కడ మీరు 21వ వచన భాగంలో కనుక మీరు చూస్తే, సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని,
మరణమునకు అప్పగించెదరు. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరు. అంటే ఈ లోకంలో మనకి ఏమి ఉన్నది అని అంటే కనుక శ్రమ అనేటువంటిది ఉన్నది. ఒక ఇంటిలోనే ఏమున్నదంట, ఇద్దరికి విరోధంగా ముగ్గురికి విరోధంగా ఇద్దరు ఉంటారంట. అంటే మన ఇంటిలోనే మనం ఎలా ఉంటున్నాం, ఒకరిని సహించలేనటువంటి, అంటే ఒకరిని ఒకరము ద్వేషించేటువంటి వాళ్ళంగా తండ్రి కుమారుని అప్పగిస్తాడంట, పిల్లలు తల్లిదండ్రుల్ని చంపేస్తారు, సహోదరుడు. అంతేకాదు, ఒక కుటుంబంలోనే కాదు, ఎక్కడంట, మీరు నా నామము నిమిత్తము అందరి చేత కూడా ద్వేషింపబడద్దు. మనం ఏమవుతామంట, అందరి చేత కూడా మనము ద్వేషింపబడతాం. కాబట్టి మనకి ఏం కావాలా, నువ్వు ప్రభువునందున్నావు అంటే ఖచ్చితంగా నీవు ప్రభువునందు విశ్వాసము కలిగి ఆయన ఇచ్చేటువంటి రక్షణ కొరకు నీవు కనిపెట్టుకున్నావు అంటే కనుక ఖచ్చితంగా నీవు అందరి చేత కూడా ద్వేషింపబడతావు. కానీ నువ్వు ఎలా ఉండాలంట, అంతము వరకు. ఎప్పటిదాకా మనకి ఎన్ని దినాలు ఉంటుంది, కొద్ది దినాలు సహించగలుగుతాం, కొద్ది దినాలు మనం ఓర్చుకోగలుగుతాం, లేకపోతే కొంత సమయము మనం సహించగలుగుతాం. కానీ ఎప్పటిదాకా సహించాలంట, అంతము వరకు మనం ఏం చేయాలా, సహించేటువంటి అంతము వరకు సహించిన వారే ఏమవుతారంట, రక్షింపబడతారు అని యేసుక్రీస్తు ప్రభువారే చెప్తున్నాడు. అందుకే పౌలు గారు ఏం చెప్తున్నారు అంటే కనుక చూడండి, తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచన భాగము నుండి చదువుకుందాం. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియొకయ, ఇకోనియ, లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించి తిని గాని వాటన్నిటిలో నుండి ప్రభు నన్ను తప్పించెను. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారు అందరూ హింస పొందుదురు. ఇక్కడ తిమోతి గారికి పౌలు గారు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఏంటి అంటే, తిమోతి పౌలు గారిని ఆయన యొక్క ప్రవర్తనను, ఆయన యొక్క ఉద్దేశాలు, ఆయన బోధ, ఆయన ప్రేమ, ఆయన ఓర్పు, దీర్ఘశాంతము అన్నీ కూడా పౌలు గారిలో ఉన్నవి అన్నీ కూడా చూస్తే ఆయనంట వెంబడిస్తూ ఉన్నాడంట, పౌలు గారిని వెంబడిస్తూ ఉన్నాడు. అయినప్పుడు ఇక్కడ అంతియొకయ, ఇకోనియ, లుస్త్రా అనేటువంటి పట్టణాలలో పౌలు గారికి ఏం కలిగింది, హింస అనేటువంటిది కలిగింది. ఆ హింసలను అన్నిటినీ కూడా పౌలు గారు ఏం చేశారంట, సహించి తిని. కానీ ఆయన సహించాడు, కానీ ఎక్కడా కూడా ఆయనను రాళ్లతో కొట్టడానికి వచ్చారా, ఆయనను చనిపోయాడని చెప్పి ఈడ్చివేయబడడానికి మనుషులు వచ్చారా, వారందరి యొద్ద నుంచి తప్పించుకోవాలని కానీ, వారి యొద్ద నుంచి పారిపోవాలని కానీ ఆయన అనుకోలేదు. ఆయన వారి యొద్ద నుంచి పారిపోవాలని కానీ ఆయన ఎంత మాత్రం అనుకోలేం. వాటిని అన్నిటినీ కూడా సహించినటువంటి వాడుగా ఇక్కడ పౌలు గారు చెప్తా ఉన్నాడు. ఎందు నిమిత్తమైన సహించాల్సి వచ్చింది అంటే, ఆయనను రాళ్లతో కొట్టేవారిని కానీ, ఆయన చంపజూచిన వారిని కానీ ఆయన తిరుగుబాటు చేయలేడా, లేకపోతే వారి యొద్ద నుంచి తప్పించుకుని ఆయన పారిపోలేడా, పరిగెత్తడానికి ఆయన పాదాలు లేవా,
లేకపోతే వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి, వారి యొద్ద నుంచి వారిని ఎదుర్కొనడానికి ఆయనకి ఏమైనా చేతులు లేవా అంటే, దేవుని నిమిత్తమై ఆయన శ్రమ పడడము అనేటువంటిది ఆయన గొప్ప ధన్యతగా ఎంచుకున్నాడు. ఇప్పుడు తాను ఎంచుకోవడమే కాదు, ఆ శ్రమలోనంట వాటన్నిటినీ ఓర్పుతోనూ ప్రేమతోనూ దీర్ఘశాంతముతో, ఎలాగంట దీర్ఘశాంతముతో ఆయనకి కలిగే హింసలు ఉపద్రవాలన్నిటిలో కూడా ఆయనంటే వాటన్నిటినీ సహించినటువంటి వాడుగా ఉన్నాడంట. ప్రభువే ఆయనను ఏం చేస్తున్నాడు, ఈయన తప్పించుకోవాలని చూడలేదంట. ఎవరు తప్పించారంట? ప్రభువే నన్ను వాటన్నిటిలో నుండి తప్పించు. ఎందుకు తిమోతి గారికి పౌలు గారు ఈ మాటలు చెప్తున్నాడు అని అంటే, తనతో కూడా ఉండేటువంటి, తనని వెంబడించేటువంటి తిమోతి కూడా ఏమి నేర్చుకోవాలా? శ్రమలు వచ్చినా, ఎటువంటి హింసలు ఉపద్రవములు వచ్చినా వాటన్నిటినీ కూడా తాను కూడా ఏం చేయాలా? సహించేటువంటి విశ్వాసం అనేది ఆయనకి కావాలా. ఎందుకు? మనం మొదటిగా అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును అంటున్నాం. ఇక్కడ తిమోతి గారికి కూడా పౌలు గారు చెప్తూ ఉన్నాడు చూడండి, 12వ వచన భాగములో 2వ అధ్యాయము 10వ వచన భాగము నుంచి చదువుకున్నాం. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలెనని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను. ఈ మాట నమ్మదగినది. ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము. ఆయనను ఎరగమంటే మనలను ఆయన ఎరుగనను. ఎందుకు పౌలు గారు ఈ శ్రమలన్నిటిలో, హింసలన్నిటిలో ఆయన ఎందుకు ఓర్చుకోవలసి వస్తా ఉన్నది? మనం ఎందుకు ఓర్చుకోలేకపోతున్నాము? ఏంటి మన విశ్వాసానికి ఆయన విశ్వాసానికి ఉన్నటువంటి వ్యత్యాసము ఏమిటి అని అంటే, ఏర్పరచబడినటువంటి వారంట నిత్యమైనటువంటి మహిమతో కూడా యేసుక్రీస్తునందలి రక్షణ పొందాలని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నా. ఈ మాట మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతకదు. అంటే మనం ప్రభువుని వెంబడిస్తున్నాము అంటే మనం ఎటువంటి వాళ్ళని వెంబడించాలా? చనిపోయిన వారముగా. అంటే మనలో మనం ఉండకూడదు, నాలో నేను ఉండకూడదు. నాలో ఎవరు ఉండాలా? ప్రభు ఉండాలి. ఇప్పుడు ప్రభు మన పాపముల విషయమే ఏం చేశాడు? చనిపోయి తిరిగి లేచాడు. ఇప్పుడు ఓర్చుకొనిచున్నటువంటి ఓర్పు, సహించుచున్నటువంటి సహనము ఎవరిదై ఉండాలా? మనం చనిపోతేనే మనలో ప్రభు జీవిస్తాడు. మనం ప్రభునందు ఉనికి కలిగినటువంటి వారముగా ఉంటాం. మనం ప్రభునందు గమనములను కలిగినటువంటి వారంగా ఉంటాం. మనం ఉన్నంతకాలం మనలో ఎవరుండరు? ప్రభు ఉండడు. మనం చనిపోతేనే ప్రభు మనలోకి వస్తాడు. మనం చనిపోతేనే మనలో ప్రభు జీవిస్తాడు. మనం ప్రభునందు బ్రతికి ఉన్నటువంటి వారు, మనం ప్రభునందు ఉనికి కలిగినటువంటి వారం, ప్రభునందే మనము చలించువారమై ఉన్నాం. ఏ శ్రమ వచ్చినా, ఏ హింస వచ్చినా, ఏ విధమైన బాధ వచ్చినా, ఎట్టి విధమైన నింద వచ్చినా, ఏది వచ్చినా దేనిని బట్టి? ప్రభు నామమును బట్టి మనకి వచ్చినప్పుడు, ప్రభు నామమును బట్టి మనల్ని సహించేది, జనులను సహించేది, ఓర్చుకునేది ఎవరు? ఆయన బాధించేవారు కానీ, ఆయన శ్రమ పెట్టేవారు కానీ అందరూ కూడా ప్రభువునే వారు బాధించేటువంటి వారు, శ్రమ పెట్టేటువంటి వారుగా ఉంటున్నారు. అందుకనే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు?
ఏర్పరచబడిన వారు నిత్యమైనటువంటి మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందాలని నేను వారి కొరకు సమస్తమును. ఈ మాట నమ్మదగిన. మనము ఆయనతో కూడా చనిపోయిన వారమైతే మనము ఆయనతో కూడా బ్రతుకుతాం. మనం చనిపోవాలా? మనలో ప్రభువు ఉండాలి. ఉన్నప్పుడు మనం ఏం చేయగలుగుతాము? సహించగలుగుతాము. సహించిన వారమైతే మనం ఇప్పుడు ఆయనతో కూడా మనము ఏలేటువంటి వారు. సహించిన వారికి ఏమి ఉన్నదంట? రక్షణ అనేది ఉందంట. సహించిన వారే ఆయనతో కూడా ఏలేటువంటి వారుగా ఉంటారు. ఇప్పుడు మనం ఖచ్చితంగా ఏమి నేర్చుకోవాలా? సహించడము అనేటువంటిది నేర్చుకునేటువంటి వరంగా ఉండాల. సహించిన వారినే ధన్యులని దేవుని వాక్యం మనకి సాక్ష్యం ఇస్తా ఉన్నది. యోబు గారి యొక్క సహనాన్ని గురించి మనం విన్నాం. ఇప్పుడు పౌలు గారు కూడా ఏం చేస్తున్నారు? ఆయనకు కలిగినటువంటి హింసలన్నిటిలో కూడా ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? సహిస్తూ ఉన్నాడంట. దీనిని ఎవరు చూస్తున్నారు? వెంబడిస్తున్నటువంటి తిమోతి గారు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ తిమోతి గారికి కూడా పౌలు గారు ఏం చెప్తున్నాడు అంటే, చూడండి, ఆయన ఒక మాట 8వ వచ్చిన భాగము, 1వ అధ్యాయము 8వ వచ్చిన భాగమును చెప్తూ, కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడవై ఉండము. ఏం చెప్తున్నాడు? తనను వెంబడిస్తూ తనతో కూడా పాలివాడైనటువంటి తిమోతి గారికి పౌలు గారు ఏమి నేర్పిస్తున్నాడు అంటే, సువార్త నిమిత్తమైనటువంటి శ్రమానుభవములో నీవు కూడా పాలివాడవై ఉండు. మన శ్రమలలో ఎలా ఉండాలా? మనకి కలిగే ఉపద్రవములలో, మనకి కలిగేటువంటి హింసలలో మనము సహించడము అనేటువంటిది నేర్చుకోవాలి. సహించేటువంటి వారంగా ఉండాలి. మరి మనకు ముందుగా ఉన్నటువంటి మనకు బోధించినటువంటి ప్రవక్తలైనటువంటి వారిని శ్రమానుభవానికంట ఓపికకును మనము వారిని మాదిరిగా ఎంచుకోవాలి. అంతేకాని మనం ఎంత మాత్రమును శ్రమలో ప్రభువును మనము విడిచిపెట్టేవారము ఉండకూడదు. లేకపోతే ఏదైనా సరే ఒక శోధన అనేటువంటిది మనకి వస్తుంది, ఏదైనా ఒక కీడు నష్టము అనేటువంటిది మనకి కలిగింది అంటే మనము సణిగేటువంటి వారముగా ఉండదు. దేవుని మీద సనగకూడదు. మనకి మనుషుల వలన ఏదైనా కీడు నష్టము కలిగిన వారి మీద కూడా మనం ఎలా ఉండకూడదు? ఒకరి మీద ఒకరము సణుక్కునేటువంటి వారంగా ఉండకూడదు. ఆయన ఎక్కడున్నాడంట? వాకిట యొద్దనే, న్యాయాధిపతిగా తీర్పు తీర్చడానికి ఆయన వాకిట యొద్దనే నిలిచి ఉన్నాడు. కాబట్టి మనం సణుక్కునేటువంటి వారిలాగా ఉండకూడదు. మనము సహించడము అనేటువంటిది నేర్చుకోవాలి. యోబు గారు మనకు మంచి మాదిరిగా ఉన్నారు. అలాగే పౌలు గారు కూడా ఎలా ఉన్నారు అంటే సహించడం, శ్రమలో సహించడం, ఓర్చుకోవడము అనేటువంటిది ఆయన నేర్చుకున్నాడు. అలాగే మరి తిమోతి గారికి కూడా ఆయన నేర్పిస్తూ ఉన్నట్లుగా మనకి ఇప్పుడు వారి యోబు గారిని గురించి వినేటువంటి మనము మరి పౌలు గారికి కలిగినటువంటి శ్రమలను గురించి వినినప్పుడు మనకి ఎంత వింతగా, ఎంత ఆశ్చర్యంగా కనబడుతూ ఉంటుంది. మరి వాటన్నిటిని ఎంత శ్రమను అనుభవించి మనకి చాలా మాదిరికరముగా మరి పౌలు గారు ఉన్నారు. ఇప్పుడు ఆ పౌలు గారి యొద్ద నుంచి మనం ఏమి నేర్చుకోవాలా? ఎలా ఏర్పాటు చేసుకున్నాడు పౌలు గారిని? చక్కగా దేవుని యొక్క ఏర్పాటు తన విషయంలో ఏమై ఉన్నది అనేది పౌలు గారు బాగా ఎరిగి ఉన్నాడు. పౌలు గారు ఆయన పౌలుగా మార్చబడడానికి ముందు దేవుని యొక్క ప్రత్యక్షత అనేది సౌలు గారికి కలిగినప్పుడు ఆయన దమస్కు మార్గంలో పోతూ ఉన్నాడు. ఎందుకు పోతా ఉన్నాడు? ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారిని హింసించడానికి, వారిని బాధించడానికి
ప్రధాన యాజకుల యొద్ద నుంచి అధికారము పొందినటువంటి వాడే ఆయన బయలు వెళుతూ ఉన్నాడట. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎదుర్కొన్నాడు. ఆయన ఎదుర్కొని ఆయన వెలుగు అనేటువంటిది ప్రత్యక్షపరచవాడు. ఒక్కసారి ప్రభువా నీవు ఎవడవాడు, నీవు హింసించుచున్న నజరేయుడైన యేసుని అంటున్నాడు. అంటే చూడండి, ఆయన తన ప్రజలైనటువంటి వారిని, ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రజలను సౌలు గారు హింసిస్తూ ఉంటే ఏమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రత్యక్షతలో? అంటే నీవు హింసించుచున్న యేసుని అని చెప్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆయన ప్రజలైనటువంటి వారికి ఎవరికైనా ప్రభు నామము నిమిత్తమై శ్రమ కలిగింది అంటే అది మనకి కాదు. ఎవనికి? ప్రభువును హింసించినట్లే, ప్రభువును నిందించినట్లే, ప్రభువును దూషించినట్లే, ప్రభువు మీద సణిగినట్లే. అయితే ప్రభు నామము నిమిత్తం మనం ఏం కలిగి ఉండాలా? సహించడం. ప్రభు నామము పెట్టబడినటువంటి మనము, ప్రభు నామమునందు విశ్వాసం ఉంచిన మనకేం కావాలా? సహించడము అనేటువంటిది నేర్చుకోవాలా, నేర్చుకునేటువంటి వారముగా ఉండాలా. అందుకని హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో కూడా చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 32వ వచన భాగమును చదువుకుందాం. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకొనడి. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడి పడితిరి. మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారలైతిరి. ఇక్కడ హెబ్రీలతో మరి హెబ్రీ గ్రంథకర్త మాట్లాడుతూ ఏమంటున్నాడు? మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములను జ్ఞాపకము తెచ్చుకొనడి. శ్రమలో ఏమి ఉంటుందంట? పోరాటము అనేటువంటిది మనకి కలుగుతూ ఉంటుంది. అంటే మనము ఈ శరీరముతో ఉన్నాము కనుక, శరీరముతో ఈ లోకములో మనల్ని దేవుడు వేరుపరిచి దేవుని నామము నిమిత్తమై మనల్ని ఎన్నిక చేసుకున్నాడు కనుక ఈ లోకంలోనే ఉన్నాం, శరీరంతోనే ఉన్నాం. కానీ మనకి పెట్టబడిన పేరు ఎవరిది? ప్రభువుది. మన యొక్క విశ్వాసం ఎవరి మీద ఉంది? ప్రభు యందు ఉన్నది. మనం ఎవరి యందు జీవిస్తున్నామో? ప్రభునందు జీవిస్తున్నాం. కాబట్టి ప్రభు నామమును బట్టి మనము గనుక ఆయనను వెంబడించే వారమైతే, ఆయనందు విశ్వాసం ఉంచే వారైతే మనకి ఈ లోకంలో ఏముంటుంది? శ్రమ అనేది ఉంటుంది. శ్రమ వచ్చినప్పుడు ఈ శరీరంతోనే మనం ఉన్నాం. ఈ శరీరముతో మనం ఉన్నప్పుడు దీనిని భరించడము, దీనిని ఓర్చుకోవడము, సహించడము అనేటువంటిది మనకి ఈ శరీరముతో కష్టంగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. ఆత్మ రక్షింపబడినటువంటి ఆత్మేమో ప్రభువునకు లోబడుతూ ఉంటుంది. ఈ శరీరం మంటితో చేయబడినటువంటి ఈ దేహమేమో ఏం చేస్తూ ఉంటుంది? శ్రమ పడడానికి, బాధను అనుభవించడానికి ఇది అంగీకరించారు. కాబట్టి ఆత్మకు శరీరానికి మధ్య ఏం కలుగుతుంది అంటే పోరాటము అనేటువంటిది. ఇప్పుడు ఎవరైనా మనల్ని గూర్చి ఏదైనా చెడ్డ మాటలు మాట్లాడారు అనుకోండి, మనల్ని ఎవరైనా నిందించారు, దూషించారు అనుకోండి, మన హృదయంలో ఏమి ఉంటుంది? నీకు ప్రభు ఎడల అపారమైన ప్రేమ ఉంది, ప్రభు ఎడల నీకు అచంచలమైనటువంటి విశ్వాసం ఉంది, ప్రభు నామమును బట్టి నీవు గొప్పగా ప్రార్థన చేస్తావు. కానీ ఎవరైనా నిన్ను నిందిస్తే, ఎవరైనా నిన్ను బాధ పెడితే నీకెలా ఉంటుంది? దానిని సహించడం అనేది కష్టంగా ఉంటుంది. మనకి ఆత్మలో ఏమి ఉంటుంది అంటే కనుక పోరాటము అనేది ఉంటుంది. అయితే
ఈ శ్రమతో కూడినటువంటి పోరాటాలు, అంటే మనుష్యులు మనతో ఏం చేస్తూ ఉంటారు అంటే కనుక పోరాడేటువంటి, అపవాది మనతో పోరాడుతూ ఉంటుంది. అలాగే మనుషులు కూడా బలాత్కారులైనటువంటి వారు, మోసకారులైనటువంటి మనుషులు మనతో ఏం చేస్తూ ఉంటారు, నానా విధాలుగా మనల్ని శ్రమకి, మనకు నిందలకు, అవమానములకు, బాధలకు మనల్ని మనతో పోరాడేటువంటి వారు ఉంటారు. మన ఆత్మ కూడా మనతో ఏం చేస్తూ ఉంటుంది అంటే కనుక మన శరీరంతో పోరాడుతూ ఉంటారు. అయితే వీటన్నిటిని విశ్వసించినటువంటి మనము ఏం చేయాలంటే వీటన్నిటినీ సహించేటువంటి వారముగా ఉండాలి, ఓర్చుకునేటువంటి వారముగా ఉండాలి, వీటినన్నిటినీ భరించగలిగినటువంటి వారముగా ఉండాల. అందుకనే ఇక్కడ వీరు ఎలా ఉన్నారు అంటే నిందలను, బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడి పడితేరి, మరి ఒక విధంగా వాటిని అనుభవించినటువంటి వారితో మీరు పాలివారైతేరి. అంటే వీరికంటే ముందుగా ఇటువంటి స్థితి మరికొంతమందికి కూడా కలిగి ఉన్నారు. వారితో కూడా వీరేమై ఉన్నారంట, పాలివారై. ఈ శ్రమ అనేటువంటిది, ఈ శ్రమతో కూడిన గొప్ప పోరాటం అనేది ఇదేదో వీరికి మాత్రమే కలిగినటువంటిది కాదు, వీరికంటే ముందుగా అనేకులు వీటిని అనుభవించారు. కాబట్టి ఇప్పటి కాలమందు వీరు అనుభవిస్తూ ఉన్నారు. ఎవరి కాలములో వారు ఏం చేయాలా, శ్రమలతో కూడినటువంటి గొప్ప పోరాటము అనేటువంటిది మనము సహించేటువంటి వారముగా ఉండాలి ఖచ్చితంగా. ఎందుకు, ప్రభు రాకడ కొరకు మనము కనిపెట్టు వారముగా ఉన్నాం ఇక్కడ. అందుకే ఆ తర్వాత మనం చూస్తే ఎందుకు కనిపెట్టాలా, ఎందుకు మనము సహించాలా, ఎందుకు మనం ఓర్చుకోవాలా, ఎందుకు అంటే ఇప్పుడు మనం పొందేటువంటి బాధలన్నిటికన్నా, నిందలన్నిటికన్నా, మనము విడిచిపెట్టేటువంటి ఆస్తి, వీటన్నిటికన్నా కూడా ప్రభు వచ్చేటప్పుడు మనకి తీసుకొని వచ్చేటువంటిది ఉంట చూసారా, అది రక్షణే కానివ్వండి, ఆయన తీసుకొని వచ్చేటువంటి బహుమానమే కానివ్వండి, లేక ఆయన మనం పడినటువంటి శ్రమకు తగినటువంటి ఫలాన్నే కానివ్వండి, ఏదైతే మన కొరకు ఆయన తీసుకొని రానై ఉన్నాడో దానిని కనుక మనం ఎరగగలిగితే, దానిని కనుక మనము చూడగలిగితే మనకి ఈ శ్రమ అనేది మనకి ఎలా ఉంటుంది అంటే ఎన్న తగినదిగా మనకు ఉండదు. ఎలా ఉంటుంది, నిమిషం మాత్రం అన్నట్టుగానే ఉంటుంది. అది రెప్పపాటు, మనకు కొంచెము కాలం ఉండి మరల మన యొద్ద నుంచి ఇది తీసివేయబడేటువంటిదిగా ఉంటుంది. అందుకనే ప్రభు చెప్తూ ఉన్నాడు మనకి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచ్చిన భాగమును చదువుకుందాం. 10-11. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. నీతి నిమిత్తము హింసించబడేటువంటి వారు ధన్యులంటండి, పరలోక రాజ్యము వారిది అంటున్నాడు. అంటే మనం ఒకవేళ హింసించబడుతున్నామంటే దేని కొరకు, దేవుని యొక్క నీతి నిమిత్తమే మనము హింసించబడేటువంటి వారు, ప్రభు నామమును బట్టి హింసించబడేటువంటి వారముగా ఉండాలా, ప్రభు రాజ్యము నిమిత్తమై మనము శ్రమ పొందేటువంటి వారముగా ఉండాలా. ఈ శ్రమలను అనేటువంటివి, ఈ హింసలను అనేటువంటివి కనుక మనము సహించువారమైతే మనం ఎవరమంట, ధన్యులం. మనకేమిస్తాడంట, పరలోక రాజ్యాన్ని అనుగ్రహింపచేస్తాడు. మనల్ని ప్రభునామం నిమిత్తం మనల్ని నిందించి మన మీద గనక ఎవరైనా చెడ్డ మాటలు మాట్లాడితే మనం ధన్యులం. ఎందుకంటే మనకి పరలోక రాజ్యంలో ఏముందంట, మన ఫలము అనేటువంటిది అధికమవుతుంది. పూర్వమందు ఉన్నటువంటి ప్రవక్తలను కూడా ఇలాగే. కాబట్టి వారి యొక్క ఓపికను, వారి యొక్క శ్రమానుభవము అనేటువంటిది మనకి ఎలా ఉన్నది అంటే కనుక
మాదిరికరముగా ఉండాల. మనకి ఎలా ఉండాలా? మాదిరికరమైనటువంటిదిగా ఉండాల. అంతేకాని శ్రమలో మనము కృంగిపోయే వరముగా ఉండకూడదు. శ్రమలో మనం గనుక కృంగితిమా మనం ఎలా ఉంటామంటే చేతగాని వారం అయిపోతాం, కృంగిపోయే వరము. దిగులు పడకూడదు, చింతించే. ప్రభు నామము నిమిత్తమై నీకేదైనా శ్రమ వచ్చిందా? ప్రభువునందు నీవు విశ్వాసం ఉంచడాన్ని బట్టి, ప్రభువుని గురించి నీవు సాక్ష్యం ఇవ్వడాన్ని బట్టి, ప్రభువుని గురించి నీవు ప్రకటించడాన్ని బట్టి, ప్రభు పరిచర్యలో నేను నిలిచి ఉండుటను బట్టి నీకు నాకు ఏదైనా ఒక శ్రమ సంభవించిందా, లేక ఏదైనా హింస మనకి కలిగిందా? మనం ఎటువంటి వారమై ఉంటాం? మనం ధన్యులం. ఖచ్చితంగా ఎప్పుడు మనం ధన్యులమవుతాం? శ్రమ వచ్చిన వాళ్ళల్లా ధన్యులెవరు? శ్రమలో ఎటువంటి వారమై ఉండాలంటే సహించినప్పుడే మనం ఏమవుతాము? ధన్యులు. సహించినప్పుడే మనకి దేవుడి ప్రభు ఇచ్చేటువంటి రక్షణ అనేది మనం పొందుకోగలుగుతాం. మనం సహించినప్పుడే మనం ప్రభుతో కూడా ఏలుబడి చేయగలిగిన వారంగా ఉంటాం. సహించినప్పుడే మనం ప్రభుతో కూడా ఆయన రాజ్యములో మనము ఉండగలుగుతాం. సహించలేకపోయినప్పుడు, శ్రమను మనం ఓర్చుకోలేనప్పుడు, శ్రమలో మనం సహించలేకపోతే మాత్రము మనము దేవుడు మనకి ఎన్ని వాగ్దానాలు సహించిన వారి కొరకు చేసిన వాటిని వేటిని కూడా మనము పొందుకోలేం. మనం పొందుకోలేం. అయితే ఈ లోకంలో మనకి ఏమి ఉన్నది? శ్రమ అని. ఈ లోకం మనల్ని ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలా? అంతము వరకు కూడా మనము సహించేటువంటి వారముగా ఉండాల. శ్రమలో మనం ఏమాత్రము కూడా కృంగిపోయే వారముగా ఉండకూడదు. దావీదు గారు అంటాడు, శ్రమ కలిగి ఉండుట నాకు మేల. ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడలను గైకొనడానికి ఆయనకి శ్రమలే ఏమై ఉన్నాయంటే హేతువులయ్యాయి. కాబట్టి శ్రమపడుట అనేటువంటిది మనకి మేలేనండి, మనకి మేలే. చూడండి, మనకి తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలో కనుక మనము చూచినట్లయితే, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక తెస్సలోనికీయులకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 4వ వచన భాగమును చదువుకుందాం. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. ఏంటంట? తెస్సలోనిక సంఘముతో పౌలు గారు మాట్లాడుతూ, మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును మీ విశ్వాసాన్ని మేము చూచి దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాం. ఈ సంఘం ఎలా ఉంది? వాళ్ళకు కలిగే హింసలలో, వాళ్ళకు కలిగే శ్రమలలో వీళ్ళు ఎలా ఉన్నారంట? సహించేటువంటి వారుగా ఉన్నారంట. వీళ్ళ కలిగే హింసలను గురించి మాట్లాడుతూ మొదటి పత్రికలో గనక మనం చూసినట్లయితే చూడండి, మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచన భాగంలో చెప్తున్నాడు, అవును సహోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకొనిన వారైతిరి. వారు యూదుల వలన అనుభవించినట్టు శ్రమలని మీరును మీ సొంత దేశస్థుల వలన అనుభవించేది. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి
మమ్మల్ని హింసించి అన్యజనుల రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మల్ని ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారును మనుషులందరికీ విరోధులనై ఉన్నారు. ఈ తెస్సలోనికే సంఘానికి కలిగినటువంటి శ్రమ అనేది, ఇప్పుడు యూదులైనటువంటి దేవుని సంఘము క్రీస్తు యేసునందున్నటువంటి దేవుని సంఘములను పోలి మీరు నడుచుకొనిన వారైతిరి అని అంటూ, వారు యూదుల వలన అనుభవించినటువంటి శ్రమలే మీరెవరి వలన అనుభవిస్తున్నారు? మీ సొంత దేశస్థుల వలన మీరు అనుభవిస్తూ ఉన్నారు అని చెప్తున్నారు. అంటే మనకి కలిగేటువంటి శ్రమలలో మనము ఎవరి వలన, మన ఇంటి వారి వల్ల కలగవచ్చు, మన దేశంలో మన సొంత దేశస్థుల వలన కలగవచ్చు, లేకపోతే సంఘములో మన మధ్య మనకి సహోదరుల వలన ఒకనికి శ్రమ శోధన అనేటువంటిది కలగ. ఏ విధమైనటువంటి శ్రమ శోధన అనేది, హింస అనేటువంటిది మనకి కలుగుచుండినప్పటికీ కూడా దేవుని సంఘము చేయవలసినటువంటిది ఏంటి అంటే, హింసలలోనూ శ్రమలలోనూ మనం ఏం చేయాలా? సహించాలా. మన యొక్క విశ్వాసాన్ని మాత్రము మనం కొనసాగించాల, ఓర్పుతో మన యొక్క విశ్వాసాన్ని కొనసాగించాల. ఇక్కడ తెస్సలోనికే సంఘం ఏం చేస్తూ ఉన్నది అంటేనంట, మీ ఓర్పును విశ్వాసాన్ని మేము చూచి, పౌలు గారి సాక్ష్యం ఇస్తున్నారు, వారి విశ్వాసం కలిగిన వారికి, విశ్వాసంతో కూడా వారికి ఏముందంట? ఓర్పు అనేది కూడా ఉన్నది. అయితే మీరు దేని కొరకు శ్రమ పడుతున్నారో ఆ దేవుని రాజ్యానికి మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైనటువంటి సూచన. అంటే ఖచ్చితంగా దేవుని సంఘం, దేవుని రాజ్యములకు మనము వారసులం కావాలి అని అంటే, దేవుని రాజ్యంలో మనం కూడా ప్రభుతో కూడా పాలివారం కావాలి అంటే ఖచ్చితంగా ప్రభు నిమిత్తమై మనం ఏం పొందాలా? శ్రమలు, హింసలు అనేటువంటివి మనకి కలుగుతాయి. వీటన్నిటిలో కూడా మనము విశ్వాసాన్ని, ఓర్పును కలిగి ఉండాలా. అంతేకాదు వారి ప్రేమను కూడా, వారి విషయంలో ఇంకా మనకి తెస్సలోనికే సంఘంలోనే చెప్తాడు, వారు ఎలా ఉన్నారు అంటేనంట, ప్రేమను కూడా వారు కలిగినటువంటి వారుగా ఉన్నారు అని చెప్తున్నారు. అంటే దేవుని రాజ్యానికి మనం వారసులం కావాలంటే దేవుని యొక్క న్యాయమైన తీర్పు స్పష్టమైనటువంటి ఒక సూచన ఏంటి అంటే, నువ్వు ప్రభువునందు ఉన్నావా? ఖచ్చితంగా ప్రభు నామం నిమిత్తం నీకు నాకేముంటాయి? శ్రమ, హింసలు అనేటువంటి. నీవు సద్భక్తితో నీవు బ్రతకను ఉద్దేశించితివా, నీకేముంటాయి? హింసలు అనేటువంటివి ఉంటాయి. అయితే నీకొచ్చేటువంటి శ్రమ, నీకొచ్చేటువంటి హింసలు, నీకొచ్చేటువంటి ఉపద్రవాలు, ఇవన్నీ కూడా ఎలా రావాలా? ఎలా వస్తే నీకు ఫలము అనేది ఉంటుంది అంటే, ప్రభు నామము నిమిత్తమై నీవు ప్రభునందు విశ్వసించుట ద్వారా, ప్రభువుని గూర్చి నీవు సాక్ష్యం ఇవ్వడం ద్వారా, లేకపోతే ప్రభువుని గూర్చి సువార్త ప్రకటించడం ద్వారా, ప్రభు పరిచర్యలో ఉండడం ద్వారా, ప్రభు కొరకు నీవు కార్యములను చేయబోనుకొనుటను బట్టి ప్రభువును మహిమపరచడానికి నీవు దేవుని నిమిత్తమై నీవు నిలిచి ఉంటే ఖచ్చితంగా నీకేముంటాయి? లోకములో శ్రమలు అనేవి ఉంటాయి. ఖచ్చితంగా వీటన్నిటిలో కూడా సహించేటువంటి వారముగా ఉండాలి. అయితే ఇంకా మనకి సహించడము అనేటువంటిది, సహించడము అనేది మనం ఇంకా ఏ ఏ సందర్భాలలో కూడా మనము సహించేటువంటి వారముగా ఉండాలి అని అంటే కనుక చూడండి, దేవుని వాక్యము సహించడాన్ని గురించి ఏమని మాట్లాడుతూ ఉన్నది అంటే కనుక, యాకోబు రాసినటువంటి పత్రికలోనే చూడండి, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 12వ వచన భాగాన్ని చదువుకుందాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడి శోధనకు నిలిచిన వాడై
ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ఇంకా మనము దేనిని సహించాలా అని అంటే శోధనను కూడా మనము సహించేటువంటి వారముగా ఉండాలంట. శోధన సహించు వాడు ధన్యుడు అంటున్నాడు. శోధనకి గనక మనము నిలిచి ఉంటే ప్రభు తను వాగ్దానం చేసినటువంటి జీవ కిరీటము అనేది ఆయన అనుగ్రహిస్తాడంట. కాబట్టి మనం ఏం చేయాలా? శోధన అనేది సహించాలి. ఏంటి ఇక్కడ శోధన అంటే కూడా? శోధన అంటే ఏంటి అంటే ఇక్కడ యాకోబు గారే చెప్తూ ఉన్నాడు, శోధన అనేది ఎలా ఉంటుంది అంటే కనుక 2 విధాలుగా ఉంటుంది శోధన కూడా. మొదటి అధ్యాయము మొదటి వచ్చిన భాగములోనే మొదటి 2-3 వచ్చిన భాగాలు చదవండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పుని పుట్టించునని ఎరిగి మీరు నానా విధమైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనూ కొదలలేని వారినై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనియుడి. ఇక్కడ 12 నుండి చూస్తే ఎలాంటి శోధన కనబడుతా ఉన్నది? శోధన సహించువాడు ధన్యుడు అంటే ఇక్కడ ఈ శోధన అనేటువంటిది ఏమై ఉన్నది అంటే ఇక్కడ అంటున్నాడు 14వ వచనములో, తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరుల కొల్పబడిన వాడే శోధింపబడు. ఎలాంటి శోధన ఈ శోధన? మన స్వకీయమైనటువంటి దురాశల చేత మనము మరులు కొల్పబడినటువంటి వారమైతే ఖచ్చితంగా మనం ఏమవుతామంట? శోధింపబడతాం. ఇటువంటి శోధన అనేటువంటిది మనం ఖచ్చితంగా మనల్ని మనం పరీక్షించుకోవాలా. ప్రభు మనల్ని ఏం చేస్తాడు అంటే గనుక మనము పాపము చేసి మన స్వకీయమైన దురాశల చేత కనుక మనము మరులు కొల్పబడినప్పుడు ఖచ్చితంగా మనం ప్రభునందు ఉన్నటువంటి వారమైతే, ప్రభు యొక్క ఏర్పాటులో ఉన్నటువంటి వారమైతే ప్రభు మనల్ని ఏం చేస్తాడు అంటే కనుక గద్దిస్తాడు. ప్రభు మనల్ని శిక్షిస్తాడు. మనం ఏం చేయాలా? ప్రభు మనల్ని గద్దించినప్పుడు, ప్రభు మనల్ని శిక్షించినప్పుడు మనకి ఎలా ఉంటుంది అని అంటే కనుక శ్రమ అనేటువంటిది కలుగుతుంది. శోధన అనేటువంటిది శోధన అనేది మనకి శ్రమను కలుగచేసేదిగా ఉంటుంది. శోధనలో మనకి ఏముంటుందంటే శ్రమ అనేటువంటిది కలుగుతుంది. అయితే ఇప్పుడు ఈ శోధన అంటే ఏంటి? మనల్ని అపవాది ఏం చేస్తూ ఉంటాడు అంటే కనుక టెంప్ట్ చేస్తూ ఉంటాడు. విశ్వాసములో నుంచి తప్పించడానికి, దేవుని యొక్క ఆజ్ఞలలో నుంచి, దేవుని యొక్క మార్గములో నుంచి మనల్ని తప్పించడానికి నానా విధమైనటువంటి దురాశలను మనకి కలుగచేస్తూ ఉంటాడు. కాబట్టి స్వకీయమైనటువంటి దురాశల చేత మనం ఏమైపోతామో మరులుకొల్ అదేం చేస్తుంది? మనకి చూపిస్తుంది. కానీ మనమే కోరుకున్నట్లు, మనమే దానిని ఆశించున్నట్లు, మనమే దానిని తీసుకున్నట్లుగా మనల్ని ప్రేరేపించేటువంటి శక్తి మాత్రము అపవాది. కానీ మనం ఏమవుతామంటే స్వకీయముగా దురాశల చేత ప్రేరేపించబడినటువంటి మరులు కొల్పబడి, అందుకని అక్కడ ఏమని వ్రాయబడిందంటే మరులు కొల్పబడిన అంటే ప్రభువులో నుండి మనల్ని తప్పింపచేసేటువంటిది. మనల్ని మరులు కొల్పి మనల్ని ఏం చేస్తుంది అంటే కనుక పాపమును చేయడానికి ప్రేరేపించేటువంటిదిగా ఉంటుంది. నానా విధమైన దేవుడు ఏది వద్దు అన్నాడో, ఏది చేయవద్దు అన్నాడో దానిని చేయడానికి మనల్ని శోధించేటువంటి ఇవి స్వకీయమైనటువంటి దురాశ. మరులు కొల్పబడి మనం ఈ సమయంలో కూడా మనం ఏం చేయాలంటే సహించేటువంటి వారముగా ఉండాలి. ఒకసారి మనము పాపమునకు లేక శరీర సంబంధమైన దురాశలకు మనల్ని మనము అప్పగించుకున్నాము అంటే
దేవుడు ఏం చేస్తాడు అంటే దాని నుంచి మనము విమోచింపబడడానికి కూడా, దాని నుంచి మనము పరిశుద్ధపరచబడడానికి కూడా ఒక సమయము అనేటువంటిది దేవుడు నియమింపచేస్తాడు. ఇప్పుడు నీవు ఏదైనా నీ స్వకీయమైనటువంటి దురాశల చేత నీవు మరులు కొల్పబడి పాపము చేసి ఉన్నావు, పాపం చేసావు. ఇప్పుడు నీవు పాపము చేయగా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ యొక్క పాపమేంటో, నీ యొక్క దోషమేంటో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ నేను పాపిని ప్రభువా అని అంటావు నువ్వు. అయితే నీ పాపానికి క్షమాపణ వచ్చేస్తుందా? ఆ పాపమునకు, నువ్వు చేసినటువంటి ఆ దోషానికి ప్రాయశ్చిత్తము అనేటువంటిది కలగాలి. అయితే ప్రాయశ్చిత్తార్థమైనటువంటి బలైతే ఇక లేదు, అది ప్రభు నీ కొరకు చెల్లించాడు. ఇప్పుడు ఆ రక్తము నిన్నేం చేయాలా? నిన్ను శుద్ధి చేయాలా? నిన్ను శుద్ధి చేయాలి అంటే నువ్వేం చేయాలా? నీ పాపాన్ని నీవు విడిచిపెట్టాలా? ప్రభు నిన్ను గద్దించినప్పుడు దాన్ని నువ్వు విడిచిపెట్టాలా? ప్రభు నీకు ఆజ్ఞాపించింది నువ్వు చేయగలవు. దీనికి నీవు పరిశుద్ధత కలగటకు నీకు కొంత సమయము అనేటువంటిది ఖచ్చితంగా. నీవేదైనా ఒక దోషం చేసావు, నేను పాపినయ్యా, ఒక అబద్ధం చెప్పావు, నీవు నేను అబద్ధం చెప్పకూడదని నీకు తెలుసు, అయినను నువ్వేం చేస్తున్నావు? అబద్ధం ఆడుతూ ఉన్నావు. నేను పాపిని అంటే ఆ పాపానికి క్షమాపణ వచ్చేస్తుందా? ఆ పాపము అనేటువంటిది నీవు విడిచిపెట్టాలి. కుమారులను ఏం చేస్తాడు చూడండి, మీకు అర్థం కావాలి అని అంటే కనుక హెబ్రీలకు రాసినటువంటి పత్రికలోనే, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచన భాగము నుండి చదువుకుందాం. 7వ వచనం నుంచి చదవండి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కాదు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలని కదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్లు మనలను శిక్షించిరి, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడినే కానీ సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చు. నీవు నేను స్వకీయమైనటువంటి దురాశల చేత మరులు కొల్పబడినటువంటి వారమై పాపము గర్భము ధరించింది, మరణాన్ని కన్నా. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఏర్పాటులో ఉన్నవారు చూస్తూ మౌనంగా ఉంటాడా? దేవుడు ఏం చేస్తాడు? ఆయన తట్టు మనలను త్రిప్పుకోవాలా. త్రిప్పుకునేటకు ఆయన మనతో తన స్వరాన్ని వినిపిస్తున్నాడు. ఆయన మనల్ని గద్దిస్తున్నాడు, శిక్షిస్తున్నాడు. కేవలము ఒక వాక్యము చెప్పడం ద్వారానో, లేకపోతే ఆయన గద్దింపు అంటే, ఆయన శిక్ష అని అంటే ఎలా ఉంటుంది? ఆయన మనల్ని గద్దిస్తున్నాడు అంటే ఎలా వస్తుంది? మనం చేసినటువంటి పాపానికి, దోషానికి ప్రాయశ్చిత్తం అనేటువంటిది కలగాల. అది ఎలా కలుగుతుంది అంటే ఒప్పుకోవాలా, దానిని విడిచిపెట్టే శుద్ధ హృదయం నీకు రావాలా, స్థిరమైన మనస్సు అనేది ప్రభునందు నీకు విశ్వాసమును బట్టి రావాలా. అంతేకాదు నేను పాపిని అని నీవు అడుగుతున్న నీకు అది పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధత అనేది నీకు కలగాలి అంటే నువ్వు చేసిన దానికి తగినటువంటి శిక్ష కూడా నీకు ఆయన ఏం చేస్తాడు అంటే నిన్ను శిక్షించేటువంటి వాడు. ఎలా శిక్షిస్తాడు? నువ్వు చనిపోవాలని నిన్ను శిక్షించడు. ఏం చేస్తాడు? నువ్వు సరిచేయబడాలి. ఆయన పరిశుద్ధతలో నీవు పాలు పొందాలి అంటే నీకేం కలుగుతుందంట? శిక్ష.
శిక్షా ఫలము పొందేటప్పుడు కూడా మనకి ఏం కావాలంట? సహించేటువంటి వారంగా ఉండాలి. మనం అనుకుంటాం, అయ్యా నేను తొందరపడి మాట్లాడాను ప్రభువా, నన్ను క్షమించు అంటాం. లేదా తొందరపడ్డాను, నేను చేయకూడనటువంటి కార్యాన్ని నేను చేశాను, వెళ్ళకూడనటువంటి స్థలానికి నేను వెళ్ళాను అని మనం అనుకుంటాం. అనుకుని ప్రభు దగ్గరికి వచ్చి నన్ను క్షమించయ్యా అంటావు. నిజమే, ఆయన క్షమించే దేవుడు. ఆ క్షమాపణ నీకు రావాలి అంటే నువ్వు దాన్ని ఏం చేయాలా? విడిచిపెట్టాల. ప్రభు స్వరం నీకు వినబడుతూ ఉంది, అది నీ అంతరంగంలో ప్రతిధ్వనిస్తూ ఉన్నది. లేదు, సువార్తను ప్రకటించేటువంటి వారు, నీ కొరకు నియమించబడినటువంటి పరిచారకులైన వారు, పరిచర్య చేసేవారు నీ కొరకు దేవుని వాక్కును ప్రకటిస్తూ ఉన్నారు. ప్రకటింపబడినప్పుడు ఏం చేయాలా? అవును, నేను పాపిని అని గ్రహించాలా. గ్రహించి ఏం చేయాలా? దానిని విడిచిపెట్టాలా. విడిచిపెట్టే శుద్ధ హృదయం నీకు ఉండాలి. అంతేకాదు, అంతటితో అయిపోదు, దానికి తగిన శిక్ష కూడా. అది ఎలా శిక్షిస్తాడు దేవుడు? పరిశుద్ధతలో మనము పాలు పొందినట్లుగా ఆయన మనకి శిక్షిస్తాడు. మరలా ఇక ఎన్నటికి ఆ విధమైనటువంటి దోషము, అపరాధము అనేది నీవు చేయకుండా. ఇది నీకు దేని కొరకంట? అభ్యాసము కొరకు. ఇదేంటంట? నేర్చుకోవడం కొరకు. పరిశుద్ధతను అనేటువంటి ప్రభునందు నీకు ఎలా అనుగ్రహించబడుతుందో నీకు తెలియబడాలి. ప్రభువా క్షమించు క్షమించు అంటే వచ్చేస్తుందా? క్షమించేస్తున్నాడా ప్రభువు మనల్ని? ప్రభువా క్షమించు అంటున్నాం, కానీ క్షమాపణ కలుగునట్లుగా ప్రభు తట్టు మన హృదయం తిరుగుతుందా? ప్రభు యొక్క శిక్షలు మనము పాలివరం అయి ఉంటున్నామా? దేవుని వల్ల మనం పరిశుద్ధపరచబడుతూ ఉన్నామా? నీకు కలిగేటువంటి శోధనలలో నీకు శిక్షాఫలాన్ని పొందడానికి నువ్వేం చేస్తున్నావంట? సహిస్తున్నావు. మీకు బాగా అర్థం కావాలి అంటే, ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. వాళ్ళు విన్నారా? వాళ్ళు విన్నారు. పిలిచాడు, విన్నారా? మాట్లాడారు, విన్నారా? గద్దించారు, విన్నారా? వినలేదు. వారిని ఏం చేశాడు? 70 సంవత్సరముల శిక్ష అనేటువంటి కాలం వారికి నియమింప చేశాడు. 70 సంవత్సరముల కాలం అనేటువంటిది వారి కొరకు నిర్ణయించుంచాడు. అయితే వారు ఈ లోకములోనికి చెరగొన పోబడినప్పుడు వారు ఏం చేస్తున్నారు? శ్రమలో మొర్ర పెడుతున్నారు. శ్రమలో వారు, బాధలో వారు దేవుని సన్నిధిలో మొర్ర పెడుతున్నారు. అయితే వారి యొక్క శిక్షా కాలం అనేటువంటిది సంపూర్తి కాబడనిదే. వారు ప్రభువుని ఎరిగి ప్రభువు తట్టు వారు తిరిగి వారు ప్రార్థన చేయుచున్నప్పటికీ వారి కాలం అనేది సంపూర్తి కాక మునుపు వారు సీయోనుకు తిరిగి వచ్చారా? లేదు. ఒక కాలం అనేటువంటిది నిర్ణయించబడి. నువ్వేం చేయాలా? శిక్షా ఫలము కొరకే నువ్వేం చేస్తున్నావు? సహించాలా. నేను దేవుని చేత శోధింపబడుతున్నానని నేను అనకూడదు. సాతాను నిన్ను శోధిస్తూ ఉన్నదని నీవు అనకూడదు. ఏం చేయాలా? నీవే శోధింపబడడానికి కలిగినటువంటి కారణం ఏమిటో నీవు పరీక్షించుకోవాలా. ప్రభు సన్నిధిలోనికి నీవు వెళ్ళాలి. నిన్ను నీవు శోధించుకొని చూసుకోవాలా. ఎందుకు నాకు ఈ శ్రమ కలిగింది? ఎందుకు నాకు ఈ శోధన వచ్చింది? దీన్ని నేనేం చేయాలా? ప్రభు నాకు ఎట్టి సహాయమును నాకు కలుగ చేస్తాడు. ఇప్పుడు పౌలు గారికి అనేకమైనటువంటి ఉపద్రవములు, శ్రమలు అనేటువంటి, హింసలు అనేటువంటివి కలిగినాయి అంట. ఆయన దేని కొరకు శ్రమ పెట్టబడ్డాడు? దేని కొరకు ఆయన హింసించబడ్డాడు అని అంటే, ఆయన తన స్వకీయమైన దురాశల చేత మరలు కొల్పబడి కాదు, ప్రభు నామము నిమిత్తమైన శ్రమ పెట్టబడ్డాడు. ఆయన హింసించబడ్డాడు. ప్రభువే ఆయననంటే వాటన్నిటిలో నుండి తప్పించాడు. ఇప్పుడు ఆ కాలము వరకు కూడా మనం ఏం చేయాలి? వీటిని సహించేటువంటి మనస్సు అనేటువంటిది మనకి కావాలా. సహించే మనస్సు, సహించే గుణం అనేది మనకి కావాలా. ప్రభు దగ్గరికి వచ్చినటువంటి మనం ప్రభు కూడా చూడండి ఎంతగా ఆయన సహించినటువంటి వాడుగా ఉంటాడు. ఎంత సహించడం కూడా కాదు, ఆయన గూర్చి ఏమని ఉంటుంది? దీర్ఘశాంతము అని ఉంటుంది.
అంటే ఆయన ఎందుకొరకు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పిన దేవుడు ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడు? ఆయన యొక్క దీర్ఘశాంతం అనేటువంటిది ఎలాంటిదంట? రక్షణార్థమైన, అంటే ఏర్పరచబడినటువంటి వారు నిత్యమైనటువంటి రక్షణను పొందాలని, అంతటిన అందరూ మారు మనసు పొందాలని ఆయన ఏం చేస్తున్నాడు? ఆలస్యము చేయుచున్నటువంటి వాడే కానీ వాగ్దాన విషయంలో ఆయన ఎంత మాత్రమో తప్పిపోయేటువంటి వాడు కాదు. ఆయన వాగ్దానమును నెరవేర్చడానికి ఆయన ఆతురపడుతూ ఉన్నాడంట. ఇప్పుడు మనము కూడా ప్రభు యొక్క రాకడి కొరకు కనిపెట్టుకునేటువంటి మనము ఓపిక అనేటువంటిది కావాలా? వ్యవసాయకుడు ఎలాగైతే తొలకరి వర్షము కొరకు, కడవరి వర్షము కొరకు కనిపెట్టుకున్నాడు, విలువైనటువంటి భూఫలము కొరకు ఎలాగ వ్యవసాయకుడు కనిపెట్టుకుంటాడో అలాగా మనం కూడా ఓపికతో ప్రభు యొక్క రాకడ కొరకు మనం ఏం చేయాలా? ఓపికతో కనిపెట్టుకో. అయితే ఈ లోకములో ఏమి ఉంటుంది? మనకి శ్రమలు ఉంటాయి. ఈ శ్రమానుభవములో మనం ఏం చేయాలా? ప్రవక్తలను మాదిరిగా మనం పెట్టుకోవాలి. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా అంటున్నారు యోబు గారిని గురించి. యోబు గారు ఎంతటి సహనాన్ని ఆయన కలిగి ఉన్నాడో మనం అందుకే నేను యోబు గారిని గురించి మాట్లాడడం లేదు. ఇప్పుడు మనకు వచ్చేటువంటి శ్రమలు మనకి ఇంకా ఎక్కడ సహనం అనేటువంటిది కావాలా అని అంటే కనుక చూడండి, ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 40వ కీర్తన, కీర్తనల గ్రంథము 40వ కీర్తన మొదటి వచ్చిన భాగాన్ని చదువుకో. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గిన మొర్ర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదముల బండ మీద నిలిపిన అడుగులు స్థిరపరచాను. ఏం చేస్తున్నాడంట దావీదు గారు? యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టు, ఆయన నాకు చెవియొగ్గి నమరు. అంటే మన ప్రార్థనలో మనం ఆయనకి మొర్ర పెట్టేటప్పుడు మనకి ఏం కావాలా? సహనముతో మనం ఏం చేయాలంట? ఆయన కొరకు కనిపెట్టు. ఎటువంటి సహనముతో ఆయన కనిపెట్టుకున్నాడు? ఎందుకు ఆయన సహనముతో కనిపెట్టుకుంటేనంటే ఆయన అంటున్నాడు, ఎక్కడున్నాడంట దావీదు గారు? నాశనకరమైన గుంటలో ఉన్నాడంట, జిగటగల దొంగ ఊబిలో ఉన్నాడంట. ఆయన నన్ను పైకెత్తే. ఇప్పుడు పాపం చేసినప్పుడు, అపరాధం చేసినప్పుడు ప్రార్థన చేస్తే మనం దేని కొరకు, మనం ప్రార్థన చేస్తే మనము దేవుని కొరకు ఎలా కనిపెట్టుకోవాలా? ప్రభు మనల్ని దర్శించేటంత వరకు, మన పాపమును మన దోషాన్ని పరిహరించి మనల్ని పరిశుద్ధపరచేటంత వరకు మనం ఏం చేయాలా? సహనముతో మనం నేను ప్రార్థన చేశా, ప్రభు నన్ను క్షమించాడు అని మనం అనుకుంటే మనల్ని మనం మోసగించుకునేవారు. మన పాపములకు క్షమాపణ అనేది, నువ్వు పాపము చేసితేనని నీవు గ్రహిస్తే ఆ పాపము నీకు క్షమాపణ అనేది వచ్చేటంత వరకు కూడా ఆయన సన్నిధిలో ప్రార్థన చేసే నీవు, ఆయన సన్నిధిలో మొర్ర పెట్టుకునే నీవు, నీ పాపముల విషయమే పశ్చాత్తాపడి కన్నీరు విడిచేటువంటి నీవు ప్రభు నిన్ను దర్శించే కాలము వరకు, ప్రభు నిన్ను పరిశుద్ధపరిచే కాలము వరకు కూడా నువ్వేం చేయాలా? నీ పాపాన్ని ఒప్పుకుంటూ నీవు కనిపెట్టుకుని ప్రార్థన చేయాలా. ఇశ్రాయేలు ప్రజలకు కూడా చూడండి, వారికి 70 సంవత్సరముల యొక్క చెర వారికి విధించినప్పుడు వారు ఏం చేస్తూ ఉన్నారు? వారు యిర్మీయా గారి ద్వారా దేవుడు మాట్లాడాడు, వ్రాయబడి ఉన్నాయి లేఖనాలు. ఇప్పుడు దాన్ని గురించి వినినటువంటి వారు ఏం చేస్తూ ఉన్నారు? మనకి చూడండి, ఎజ్రా గ్రంథంలోనే కానివ్వండి, దానియేలు గ్రంథంలోనే కానివ్వండి, వారు ఏం చేస్తున్నారు? వారు చెర నుంచి విడిపించబడు కాలము వచ్చి ఉన్నది. వారు ఏం చేస్తున్నారు? దేవుడు వారిని దర్శించేటట్లు, వారి చెరలో నుంచి వారు విడిపింపబడే కాలము కొరకు వారు ఏం చేస్తున్నారు? సహనముతో దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని వారి యొక్క అపరాధాలన్నిటినీ ఒప్పుకుంటూ వారు ప్రార్థన చేసేటువంటి వారిగా ఉన్నారు.
కాబట్టి మనం ప్రార్థన చేసేటువంటి మనకి, దేవుని సన్నిధిలో మొర్రపెట్టేటువంటి మనకి ఏం కావాలా? సహనము అనేటువంటిది కావాలా. అంతేకాదు, ప్రభు యొక్క మన పాపములో ఉన్నప్పుడే కాదు, మనం పరిశుద్ధులంగా ఉన్నా కూడా ప్రభు యొక్క రాకడ వరకు మనం ఎదురు చూచేటువంటి సకన ప్రార్థనలో మనం ఏం చేయాలి? ఇక్కడ మనకి ఆయన కొరకు ప్రార్థన చేయవారు అందరూ రక్షింపబడు, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారు అందరూ కూడా రక్షింపబడుతున్నారు. అంటే ప్రభు రాకడ కొరకు కనిపెట్టేవారు ఏం చెయ్యాలా? ఎప్పుడు కూడా ప్రార్థన అనేటి మెలకువ కలిగి ప్రార్థన చేశారు. ఆయన వచ్చేటంత వరకు కూడా మనం ఎలా ఉండాలా? సహనముతో మనము కనిపెట్టుకునేటువంటి వాళ్ళంగా ఉండాలా. అంతేకాని వస్తానని చెప్పిన దేవుడు రాలేదు అని, నమ్ముకొనినటువంటి దేవుడు నన్ను శోధిస్తున్నాడని, లేకపోతే ప్రార్థన చేసే నాకు శ్రమలు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు అని మనం ఎంత మాత్రము కూడా ప్రభునందలి విశ్వాసాన్నైనా సరే, ప్రభునందు మనకున్నటువంటి భక్తినైనా సరే మనం ఎంత మాత్రం విడిచిపెట్టే వారిలాగా ఉండకూడదు. మనకొచ్చిన శ్రమలలో, మనకొచ్చేటువంటి శోధనలలో, ప్రతి సమయంలో కూడా మనం ఎలా ఉండాలి అంటే కనుక సహనముతో మనము కనిపెట్టుకునే వరంగా ఉండాలా. ప్రార్థన చేసేటువంటి వరంగా మనం సహనంతో ప్రార్థన చేసేవారిలాగా ఉండాలా. ఇంకా చూడండి, దేవుని యొక్క వాక్యములో మనకి భక్తుడైనటువంటి యోహాను గారు రాస్తూ ప్రకటన గ్రంథములో కనుక మనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము, ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము, ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 9వ వచన భాగమును చదువుకుందాం. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడనైనా యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తమును, యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. దేనిలో పాలివాడై ఉన్నాడంట? యోహాను గారు దేవుని యొక్క ప్రత్యక్షతను కలిగినటువంటి యోహాను గారు ఏమంటున్నాడు? శ్రమలోను, దేనిని బట్టి? యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడనైన యోహానును నేను. మనం కూడా ఇలా చెప్పగలుగుతామా? మనం కూడా ఇలా చెప్పగలుగుతాం యోహాను గారు చెప్పినట్లుగా? యేసును బట్టి కలిగే శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడను. ఆయన ఎక్కడున్నాడంటే, యేసును బట్టి ఆయనకి ఏమున్నాయంట? శ్రమ ఉందంట. యేసును బట్టి ఆయనకి ఏముందంట? ఆయన రాజ్యంలో పాలుందంట. యేసును బట్టి ఆయనకి ఏముందంట? సహనంలో కూడా ఆయన పాలివాడైనాడు. ఇప్పుడు మనం కూడా ఏం కలిగి ఉండాలా? సహనములో మనం కూడా యోహాను గారు ఉన్నట్లుగా మనం కూడా పాలివారమై ఉండాలి. మనం సహనం కలిగిన వారమై ఉండాలి అని అంటే, ఈ సహనము అనేటువంటిది మనకి ఎలా అనుగ్రహించబడుతుంది? ఎప్పుడు మనకు సహనాన్ని గురించి మనం చాలాసార్లు విన్నాం. మీకు తెలియనటువంటి వాక్యం ఏది కూడా లేదు. ఇప్పుడు చెప్పిన దానికన్నా కూడా మనం ఇంకా చాలా విన్నాం, మనకి ఇంకా చాలా బాగా తెలుసు. అయితే ఈ సహనం అనేది మనకి ఎలా అనుగ్రహించబడుతుంది? ఎప్పుడు అనుగ్రహించబడుతుంది? ఎవరికి అనుగ్రహించబడుతుంది అంటే, చూడండి, పేతురు రాసినటువంటి పత్రిక, పేతురు రాసిన పత్రిక, 2వ పత్రిక మొదటి అధ్యాయము 5వ వచన భాగమున చదువుకుందాం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు
సహనమును, సహనమునందు భక్తిని. చాలమ్మ. ఇక్కడ ఎక్కడుందంట సహనము అనేటువంటిది? ఎక్కడ ఉన్నది? ఎలా మనకు అనుగ్రహించబడుతుంది అంటే, జ్ఞానమునందు ఆశా నిగ్రహం ఉందా అంట. ఆశా నిగ్రహంలో ఏముందంట? సహనము ఉంది. అంటే నీవు నేను విశ్వాసులమైతే, నీవు నేను దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నవారమై, యేసుని బట్టి ఆయన సహనములో మనం కూడా పాలివారంగా ఉండాలి అంటే, ఖచ్చితంగా మనకి ఏమి ఉండాలా? జ్ఞానము అనేది ఉండాలి. ఇది ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి, ఒకదానిలో ఒకటి అమర్చబడి. ఇప్పుడు విశ్వాసములో ఏముండాలి అంటే సద్గుణం ఉండాలా. సద్గుణము ఉన్నది అంటే దానిలో ఏముండాలా? జ్ఞానము అనేది ఉండాలా. ఇప్పుడు వీటన్నిటికీ మూలం ఏంటి? విశ్వాసం కదా. విశ్వాసము ద్వారానే ఇవన్నీ ఒకదానితో ఒకటి అనుగ్రహించబడదు, ఒకదానిలో నుండి మరి ఒకటి అనుగ్రహించబడుతూ ఉన్నాయి. విశ్వాసం అనేది మనకుంటే మనకి సద్గుణం అనేది ఉంటుందంట. మంచి గుణాన్ని మనం కలిగి ఉంటాం. చెడ్డ గుణాలు లేకపోతే దుర్గుణాలు ఇవేవి ఉండవు. ప్రభు యొక్క గుణలక్షణాలను మనలో కూడా ప్రతిబింబింపచేసేదిగా ఉంటుంది విశ్వాసము కలిగిన వారిలో. ఈ సద్గుణము అనేటువంటిదే మనకి జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది. జ్ఞానములోనే ఏమి ఉంది? ఆశా నిగ్రహం. ఈ ఆశా నిగ్రహంలోనే సహనం అని. ఖచ్చితంగా మనకి సహనం కావాలి అంటే ఖచ్చితంగా మనకి దేవుని గూర్చినటువంటి జ్ఞానము అనేటువంటి, ఈ జ్ఞానం ఎలాంటిది అయి ఉండాలా? విశ్వాసం కలిగి ఉన్నామా? మనకి ఎటువంటి జ్ఞానం ఉండాలా? దేవుని గూర్చిన జ్ఞానము అనేటువంటిది మనకి కావాలా. దేవుని గూర్చిన జ్ఞానం ఉంటే మనం ఏం చేస్తాం? ఏది మేలో ఏది కీడో మనం వివేచించగలుగుతాం. ఏది వ్యర్థమైనదో ఏది ఉత్తమమైనదో మనం గ్రహించగలుగుతాం. ఏది అవసరమైనదో ఏది నిష్ప్రయోజనమైనదో మనం గ్రహించగలుగుతాం. గ్రహించగలిగినప్పుడు వ్యర్థమైనటువంటి ప్రతి దాని విషయంలో, నిష్ప్రయోజనమైనటువంటి ప్రతి దాని విషయంలో, కీడైనటువంటి ప్రతి దాని విషయంలో మనకేమి ఉంటుంది అంటే కనుక ఆశా నిగ్రహము అనేది. జ్ఞానము లేకపోతేనే మనకి ఏది మేలో ఏది కీడో తెలియదు, ఏది అవసరమో ఏది వ్యర్థమో మనకి తెలియదు. ఖచ్చితంగా దేవుని గూర్చిన దేవుడు మనకేం అనుగ్రహించాడు, దేవుని వలన కలిగినవి ఏవి, దేవుని యొక్క ఆజ్ఞలను గైకొంటే, దేవుని వాక్యాన్ని మనం గైకొంటే మనం దేనిని అనుసరించి నడుచుకోవాలా. దేవుని వాక్యాన్ని మనం గైకునే వారమైతే దేనిని మనము వీటికి స్పష్టముగా మనకి వ్యత్యాసము అనేటువంటిది కనబడదు. దేవునికి లోకాధికారికి మధ్య ఉన్న వ్యత్యాసం, లోకానికి దేవుని ప్రజలకి మధ్య ఉన్న వ్యత్యాసం, పరిశుద్ధతకి అపవిత్రతకి మధ్య ఉన్న వ్యత్యాసం, నీతిమంతులకి అనీతిమంతులకి ఉన్నటువంటి వ్యత్యాసం, పరలోకానికి నిత్యాగ్నికి మధ్య ఉన్న వ్యత్యాసం. దేవుడు మన కొరకు దేనిని నియమించాడు, దేవుడు ఎవరిని పిలిచాడు, దేవుని ప్రజల కొరకు దేవుడు ఏది సిద్ధపరిచాడు. అయితే దేవుని ప్రజలు ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, దేవునిని ఎరిగిన వారికి ఈ జ్ఞానము అనేటువంటిది అనుగ్రహింపబడు. చేయకూడనటువంటి వాటిని చేయకూడనటువంటి మనం చేయకుండా వాటిని ఏం చేస్తాము అంటే మానుకునే చేస్తుంది దేవుని జ్ఞానం, ఆశా నిగ్రహము అనేటువంటిది. వద్దు అంటే వద్దు అన్నట్లుగానే. ఇప్పుడు మనలో ఎలా ఉంటుంది అంటే, భక్తిహీనుల్లో ఎలా ఉంటుంది అంటే, శాస్త్రులు పరిసయ్యుల్లో ఎలా ఉంటుంది అంటే కనుక వద్దు అని ఇతరులకు చెప్తారు, కానీ ఆ వద్దు అన్నదే
వేరు చేస్తారు. అది చాలా సున్నితమైనటువంటి విషయం, గ్రహించగలిగేది. వీరు చెప్తారు కానీ వీరు చెయ్యరు. అయితే ఎవరు జ్ఞానం కలిగిన వాళ్ళు అంటే, ఎవరు ఆశానిగ్రహం కలిగిన వారంటే, దేవునిని ఎరిగి దేవుడు చెప్పింది చేసేవారు. దేవుడు వద్దు అన్నది చేయకుండా మానుకునేవారు. ఆశా నిగ్రహము అనేటువంటిది. దేవుడు ఏం చెప్తున్నాడు? ఈ లోకమునైనను లోకములో నున్నదానినైనను ప్రేమింపకుడి. ఇవేవి దేవుని వలన పుట్టినవి కావు అంటున్నాడు. లోకాన్ని ప్రేమిస్తే దేవుని ప్రేమ వాణిలో ఉండదు అని చెప్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలా? వేటిని మనము ప్రేమించు వరముగా ఉండకూడదు. మనం వాటిని విడిచిపెట్టేవారిలాగా. వాటన్నిటి విషయంలో మనకి ఏం కావాలా? ఆశానిగ్రహం. ప్రభు వలన కలిగినవి ఏవి? అపవాది మనల్ని ఎలా ప్రేరేపిస్తున్నాడు? ఈ రెంటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గ్రహించడమే జ్ఞానము. గ్రహించి దేవుడు చెప్పింది చేయడమే ఆశానిగ్రహం. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? దేవుడు చెప్పింది చేయడమే ఆశానిగ్రహం. లోకం ప్రేరేపించేది, మనుష్యులు ప్రేరేపించేది, అపవాది వాటి చొప్పున మనం ఆశా నిగ్రహం నీకుంటది లోపల. ఇప్పుడు నిన్నెవరైనా తిట్టారనుకోండి, ప్రతిగా తిట్టాలి అని ఉంటుంది మనస్సులో. తిట్టకుండా ఆపుకుంటావే. నిన్ను నిందించారు, ప్రతిగా నిందించాల. నీకు కీడు తలపెట్టారు, ప్రతిగా కీడు చేయాలి అని నీలో ఒక ఫోర్స్ పనిచేస్తూ ఉంటుంది. కానీ దానిని చేయకుండా ప్రభు పిలుపునకు, ప్రభు ఏర్పాటునకు లోబడేటువంటిదే జ్ఞానము. ఆ జ్ఞానం వలన కలిగేదే ఆశానిగ్రహం. ఆశానిగ్రహం వీటన్నిటిని మనం చేయగోరని వాటిని నేను చేయుచున్నాను అంటున్నాడు. కోరుకునేది ఉత్తమమైంది, కానీ కీడే. అటువంటి స్థితిలో మనం ఉండకూడదు. పౌలు గారు అయితే ధర్మశాస్త్రం యొక్క నియమానికి ఆయన లోబడినటువంటి వాడే, శరీర సంబంధి అయి పాపమునకు నేను అమ్మబడి తిని అంటున్నాడు. మనమైతే ఇప్పుడు ఎక్కడున్నాం? క్రీస్తునకు దాసులమైనాం, పాపమునకు విమోచింపబడిన వారమైనాం, పరిశుద్ధుల మొదటకు పిలువబడిన వారమైనాం, మేలైనది చేయుట కొరకే పిలువబడినాం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా? మేలునే చేయాలా. ఎప్పటిదాకా చేయాలా? ఎల్లప్పుడూ చేయాలా, విసుక్కోకుండా చేయాలా. ఎప్పటిదా చేయాలంట? ఎల్లప్పుడూ చేయాలా, విసుక్కోకుండా చేయాలా. మేలే చేయాలి, కానీ కీడు అనేటువంటిది మనం చేయకూడదు. అయితే ఇప్పుడు ఆశా నిగ్రహములో ఎవరిలో ఆశా నిగ్రహం ఉంటుందో వారిలో నుండి పుట్టేదే, వారిలో ఉండేదే సహనం. దేవుని జ్ఞానము కలిగి ఆశా నిగ్రహము ఎవరిలోనైతే ఉంటుందో వారిలో నుండి వచ్చేటువంటిదే సహనం. అంతేకాని మనల్ని నిందించారని, మనం దూషించారని మనం మౌనంగా నోరు మూసుకోవడం సహనం కాదు. అర్థమైందా? మనల్ని ఒక మాట అన్నారని మనం మౌనంగా నోరు మూసుకొని పక్కకి వెళ్ళిపోతాం. ఇది సహనం కాదు. దేవుని జ్ఞానం నీ దగ్గరుంటే, దేవునికి వచ్చిన జ్ఞానం నీలో ఉంటే నీకేం నేర్పిస్తుంది? ఆశా నిగ్రహం అనేది నీకు వస్తుంది. దీనిలో నుండి వచ్చేటువంటిదే సహనము అనేటువంటి. ఈ సహనము అనేదే మనకేమి నేర్పిస్తుందంటే భక్తి నేర్పిస్తుంది. ఇది లేకుండా నీకు నాకు ఏమి లేదు. ఇప్పుడు మనం సహించుచున్న వారమా?
మనం సహించుచున్నవారమా? యోబు గారిని గూర్చి రాయబడినట్లు, లేకపోతే భక్తుడైన యోహాను గారిని గూర్చి ఆయన గూర్చి చెప్పినట్లుగా మనము సహించువారమని మనల్ని గూర్చి మనం చెప్పుకోగలమా? మనల్ని గూర్చి ఏమైనా దేవుడు యోబు గారిని గూర్చి సాక్ష్యం ఇచ్చినట్లుగా మనల్ని గూర్చి సాక్ష్యం ఇస్తాడా? ఇవ్వనే ఇవ్వడు. మనందరం ఎట్టంటి వాళ్ళం అంటే తగిన కాలం కోసం కని పెట్టుకొని చూసే క్రూరులైనటువంటి జనము. సమయం కోసం ఇప్పుడు ఎవరైనా మనల్ని నిందించారనుకో, ఇప్పుడు ఎవరైనా మనల్ని బాధ పెట్టారనుకో, అంటున్నానని బాధపడబాకండి, ఇది సత్యం. ఇప్పుడు మనల్ని ఎవరైనా నిందిస్తే, ఇప్పుడు ఎవరైనా మనల్ని బాధ పెడితే, ఈరోజు నాది ఈ సమయం నాది కాదు, నేను ఇప్పుడు ఎక్కడుండాలా? మౌనంగా నోరు మూసుకొని ఉంటే నాకు మంచిది. ఒక కాలం వస్తుంది, అప్పుడు ఏం చేస్తాను? నేనేంటో చూపిస్తాను. ఇప్పుడు మనందరం కూడా ఈ బ్యాచే, అవునా కదా? అంత ఇదే బ్యాచ్. సమయం రావాలా, వాళ్ళు అంత తేలుస్తారు. మరి ఇటువంటి వారిని ఏమంటారు? క్రూరమైనటువంటి జనం, అడవిలో అరణ్యములో తిరిగేటువంటి వైల్డ్ యానిమల్స్, సింహము, పులులు, వాటికన్నా కూడా మనం హీనం. ఎందుకో తెలుసా? సింహం ఏం చేస్తుందంటే అది ఆకలి కొనినప్పుడు మాత్రమే వేటాడి ఆహారాన్ని తింటుంది. అంతేకాని ఒకటి కనబడిందని చెప్పేసి కనబడిన దాన్ని అన్నిటినీ కూడా తినదు. అర్థమైందా? దానికన్నా కూడా మనము క్రూరమైనటువంటి జనులం. ఖచ్చితంగా మనలో ఏమి ఉండాలా? దేవుడు ఏం కోరుకుంటున్నాడు? యోహాను, భక్తుడైనటువంటి యోహాను గారు, యేసును బట్టి కలుగు శ్రమలలో, ఆయన రాజ్యములో సహనములో పాలివాడనైన యోహానును నేను. మనల్ని గురించి టైటిల్ మనం చెప్పగలమా? మనల్ని గురించి మనం చెప్పుకోగలమా? యోబుని గురించి మీరు వింటిరి కదా అని చెప్పినట్లుగా మనల్ని గూర్చి ఎవరైనా చెప్పగలరా? మనము సహించేవారము సహనములో నుంచే ఏం పుడుతుంది? అసలు మనల్ని గురించి ఎవరు చెప్పాల్సిందా? ఇప్పుడు మనం భక్తి చేయడానికి వచ్చినటువంటి వాళ్ళం, భక్తులమని మనల్ని పిలువబడుతూ ఉన్నా. ఇప్పుడు మనలో భక్తులమని పిలిపించుకునే మనలో భక్తి ఉందా? భక్తి ఉండాలి అంటే భక్తి ఎక్కడి నుంచి పుట్టాలా? ఎక్కడి నుంచి రావాలా? సహనములో నుండి భక్తి అనేటువంటిది వస్తుందంట. భక్తి అనేటువంటిది వస్తుంది. ఈ భక్తిలో నుంచి వచ్చేటువంటిది ఏంటంట? సహోదర ప్రేమ. ఈ సహోదర ప్రేమలో నుంచి వచ్చేదే దయ. అంటే ఒకదానిలో ఒకటి ఏమై ఉన్నాయి? అమర్చబడినటువంటివై ఉన్నాయి. చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచ్చిన భాగము నుండి చదువుకుందాం. రెండవ వచనం నుంచి చదువు. నీ క్రియలను, నీ కష్టమును, నీ సకలమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియో, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధీకులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. ఏమంటున్నాడు? ఎఫెసు సంఘాన్ని గూర్చి ప్రభు మాట్లాడుతూ ఒక మాట చెప్పుకొని ముగించుకున్నాం, ప్రార్థనలోనికి వెళ్ళిపోదాం. నీ క్రియలను, నీ కష్టాన్ని, నీ సహనాన్ని ఈ సంఘంలో ఏమన్నాయంట? ఏం చూస్తున్నాడంట దేవుడు? వీరి క్రియలను చూస్తున్నాడంట, వీళ్ళ కష్టాన్ని చూస్తున్నాడంట, వీళ్ళ సహనాన్ని కూడా చూస్తున్నాడంట. వీళ్ళు దుష్టులను సహించలేరంట. అపోస్తులు కాకయే అపోస్తులని చెప్పుకునేటువంటి వారిని పరీక్షించి వీళ్ళు ఏమంటున్నారు? అబద్ధీకులు అని వారిని గూర్చి వీరు కనుగొన్నారంట. అంతేకాదు, ఇంకా ఏముందంట?
సహనము కలిగి ఆయన నామము నిమిత్తం భారాన్ని కూడా భరించారంట. అలయలేదని కూడా నేను ఎంత బాగా చెప్తున్నాడో చూడండి దేవుడు. వీళ్ళలో ఏముంది? ఈ సంఘంలో సహనము అనేటువంటిది ఉందంట. సహిస్తున్నారంట. ఎలా సహిస్తున్నారు? అపోస్తులు కాకయే అపోస్తులమని వచ్చినా సరే వాళ్ళని పరీక్షించి వారు అబద్ధీకులని చెప్పి వాళ్ళని కనుగొన్నారు. అంతేకాదు వీళ్ళంట వారు అలా వచ్చినప్పుడు వీరికి ఏముంటుంది? శ్రమ ఉంటుంది, కష్టం ఉంటుంది. వీటన్నిటిలో కూడా వీరు కష్టాన్ని అంతటిని కూడా వీరు భరించినటువంటి వారుగా, సహించినటువంటి వారుగా ఉన్నారు. అంతేకాదంట ఆయన నామాన్ని చూడండి, వారు సహనము కలిగి ఆయన నామాన్ని కూడా వాళ్ళు భరించారంట. ప్రభు నామాన్ని బట్టి వాళ్ళు సహనముతో వాళ్ళు భరించినటువంటి వారుగా ఉన్నారు. భరించి అలసిపోలేదంట. వీళ్ళు అలసిపోలేదు. ఇంకా మేమైతే ఏమవుతున్నాము అంటే అలసిపోతున్నట్టుగా ఉంటుంది. కానీ వీళ్ళు అలసిపోలేదంట. వీళ్ళు సహించినటువంటి వారుగా దేవుని దృష్టికి కనబడుతున్నాడు. కానీ వీరి మీద దేవుడు ఒక తప్పిదాన్ని మోపుతూ ఉన్నాడు. ఏంటి అంటేనంట, మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి. అంటే సహించే మనము ఎలా సహించాలా? ఎలా ఓర్చుకోవాలా? ఎలా భరించాలా? నేను కష్టపడ్డానంటే సరిపోదంట. ఇదిగో నేను దేవుని క్రియలను చేశానంటే సరిపోదంట. ఇదిగో నిందించేవారు, శ్రమ పెట్టేవారు ఎంతమంది ఉన్నా నేను వారందరినీ భరించాను, నేను అలసిపోకుండా సమస్యలు పోకుండా నా పని నేను చేస్తున్నానన్నా కూడా సరిపోదంట. సహించే నీవు నేను ఏం చేయాలంట? ప్రేమను కూడా కలిగి ఉండాల. మన క్రియలలో మనం ఎన్ని చేసినా ఇవన్నీ కూడా ఎలా ఉండాలి? ప్రేమ కలిగినవై ఉండాల. నీవు ఏ క్రియ చేసినా క్రియ ఎలా ఉండాలా? నా పని నేను చేశా. నాకైతే మందిరంలో ఇదే కనపడుతుంటుంది, ఎక్కువగా కనపడతా ఉంటుంది. నా పని నేను చేశా అని చెప్పేసి చేసేసి వెళ్ళిపోవడం కనపడుతుంది. దానిలో ప్రేమ ఉందా? ప్రేమ ఉంటే ఏముంటుంది? సహనం ఉంటుంది. ప్రేమ ఉంటే ఏముంటుంది? ఓర్పు ఉంటుంది. కానీ ఒకరినొకళ్ళని సహిస్తామా? ఒకరినొకళ్ళని కలుపుకొని పోతామా? కలుపుకొని పో. ఏం చేస్తాం? నీ పని నీదే, నా పని నాది. కానీ నేను మాత్రం ఏం చేస్తా? దేవుని పని చేస్తా. దేవుడు ఒప్పుకుంటాడా? మనలో ఉన్నటువంటి పెద్ద లోపం కూడా ఇదే. క్రియలు చేస్తున్నాం కానీ ఎలా చేస్తున్నాం? ఎవరి పని? నీ పని నువ్వు చేయి, నా పని నేను చేస్తా. దీనిలో ఏం లేదు. నీ క్రియలను చూస్తాడు, కష్టాన్ని చూస్తాడు, సహనాన్ని చూస్తాడు, అన్నీ చూస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాదు. నీ కష్టం, నీ క్రియలు, నీ సహనం అన్నీ చూస్తున్నాడు. అయితే నువ్వు చేసేవన్నీ కూడా ఎలా చేయాలి? ప్రేమతో చేయాలి. ఈ ప్రేమ లేకుండా నువ్వు ఎన్ని చేసినా అదంతా కూడా ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. ప్రేమ లేకుండా నువ్వేం చేసినా కూడా. ఇప్పుడు మళ్ళీ కొరింథీయుల పత్రికలోనికి నేను వెళ్ళలేను, సమయం లేదు, ఇప్పటికే చాలా సమయం అయిపోయింది. ప్రేమ లేకుండా మన ఆస్తి అంతా ఇచ్చివేసినా సరే, మన ఒళ్ళంతా కాల్చివేయడానికి అప్పగించుకున్నా సరే అదంతా కూడా వ్యర్థమేనంట. ప్రేమ అనేటువంటిది కావాలా? నువ్వు ఏ పని చేసినా, అందుకే తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది, వాళ్ళంట ప్రేమతో చేశారంట పనిని ఎలా చేశారంట? ప్రేమతో. ఎవరి ఎడలా? ఒక్కని ఎడల ఒక్కనికి వారికి ఏముంది? ప్రేమ ఉన్నది. ప్రేమతో చేశారా? ప్రేమతో చేయాలా? ఓర్చుకున్నా ప్రేమతోనే ఓర్చుకోవాలా, సహించినా ఓర్చుకో, ప్రేమతోనే సహించాలి. నువ్వేదైనా కష్టపడినా నువ్వు ప్రేమతోనే కష్టపడాలి. నువ్వు ఏ పని చేసినా, నువ్వు చిన్నది చెయ్యి, గొప్పది చెయ్యి, నువ్వేది చేసినా నువ్వు ప్రేమతో చేయాలి. నువ్వు సహిస్తున్నావు అంటే ఖచ్చితంగా దానిలో భక్తిలో ఏముండాలా? సహోదర ప్రేమ. ఖచ్చితంగా ప్రేమ లేకుండా నేను సహిస్తున్నాను అంటే ఒక్క మాట చదువుకుందాం. అది ఎలా ఉంటుంది అంటే కనుక చూడండి, యాకోబు రాసినటువంటి పత్రికలోనే
యాకోబు రాసిన పత్రిక. జ్ఞానం కలిగిన వాడు అంటే ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ 3వ అధ్యాయం 14వ వచ్చిన భాగంలో, అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకుని వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దెయ్యముల వంటి జ్ఞానము అయి ఉన్నది. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండును, అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అంటే మనలో సహింపనలవి కాని మత్సరము వివాదము ఉన్నాయి అంటే ఇది ఎవరి వలన కలిగిన జ్ఞానం కాదంట, దేవుని వలన కలిగిన జ్ఞానం అయితే కాదంటండి. అందుకనే ఈ జ్ఞానం ఎలాంటి జ్ఞానం అంట, ప్రకృతి సంబంధమైనది, భూ సంబంధమైన దెయ్యముల జ్ఞానము వంటిది. ఈ జ్ఞానం కలిగి ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు అంటే, ఒక్కటే, వాళ్ళల్లో మత్సరం ఉంటుంది, వాళ్ళల్లో ఏముంటది, వివాదం ఉంటుంది, వాళ్ళల్లో ఏముంటది, అల్లరి ఉంటుంది, వాళ్ళల్లో ప్రతి నీచ కార్యం. నీ హృదయంలో వివాదం ఉందా, నీ జ్ఞానం దేవుని వలన కలిగిన జ్ఞానం కాదు. నువ్వు ఇప్పటి కాలంలో అందుకే చెప్పాను, అప్పుడే చెప్పాల్సిన మాట ఈ మాట. మనం సమయం కోసం ఎదురు చూస్తే ఏం చేస్తాం, మౌనంగా ఉంటాం. మౌనంగా ఉండడం సహించడం కాదు. ఏంటి అంటే ఆ సహనంలో ఏం కావాలా, నువ్వు మౌనంగా ఉన్నావు అంటే ఆ మౌనంగా ఉండడంలో ప్రేమ ఉండాలి. నీ హృదయంలో ఏముండకూడదు, వివాదం అనేది ఉండకూడదు. తగిన సమయం కోసం కనిపెట్టుకొని, ఒకళ్ళు మన 4 మాటలు అంటే మనం 100 మాటలు అనేటట్టు ఉండకూడదు. మనలో ఉండే మన ఇప్పుడు మన జ్ఞానం అంతా ఎలాంటి జ్ఞానం, ఇందాక అందరూ ఒప్పుకున్నారుగా, సమయం కోసం కనిపెట్టుకుంటారని. అంటే మనలో ఉన్న జ్ఞానం ఏ జ్ఞానం, దేవుని గూర్చిన జ్ఞానం కాదు. ఏ జ్ఞానం, ప్రకృతి సంబంధమైనది, భూ సంబంధమైనది. ఇంకా గొప్పగా చెప్పుకోవాలంటే దెయ్యముల వంటి జ్ఞానం. మనలో ఏముంటాయి, మత్సరం ఉంది, వివాదం ఉంది అంటే నీ జ్ఞానం వివాద పడకూడదు, గుద్దులాడకూడదు. ఎప్పుడు కూడా మనం అల్లరి అనేటువంటిది చేసుకునే వారిలాగా ఉండకూడదు. కాబట్టి మనం ఎటువంటి వారంగా ఉండాలంటే, సహించిన వారు ధన్యులని మనము విన్నాము. కాబట్టి ఖచ్చితంగా మనం ఏం నేర్చుకోవాలా, ప్రభు రాకడ కొరకు కనిపెట్టుకుని మనము మనకు కలిగే శ్రమలలో, మనకు కలిగే హింసలలో మనము సహించడం అనేటువంటిది నేర్చుకోవాలా. అట్టి కృపాదేవుడు సంఘానికి దయచేయునుగాక. ఆమేన్.